క్రేక్ సంఘ ఆధ్వర్యములో ఆన్లైన్ సర్వీస్ వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రేమతో నా ఆహ్వానము అందచేయుచున్నాను. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. స్తుతి కీర్తన పాడుట ద్వారా ఈ ఉదయకాలపు పరిశుద్ధ ఆరాధనను ప్రారంభించుకుందాము. పితృపుత్రం శుద్ధాత్మలై మేళని ఇచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడగు తండ్రి, పరమందాసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయమందు మీ ఘనమైన నామమునకు, ఉన్నతమైన నామమునకు, పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఈ వారమంతయు నీ కృపగల దయగల హస్తముల కింద మమ్మల్ని కాచి కాపాడి మరొకసారి నీ పరిశుద్ధ సన్నిధిలో నాయన నేను ఆరాధించడానికి, నేను మహిమపరచడానికి నువ్వు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకెనలేని వందనాలు స్తోత్రములు నాయన. భయంకరమైన దినాల్లో మేము జీవిస్తున్నాము నాయన. మేము ఊహించిన పరిస్థితులను మేము ఎదుర్కొంటున్నాము నాయన. ఆయనను నీ కృపగల హస్తముల కింద మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి మీకు వందనాలు స్తోత్రములు. జరగనైన ఆరాధన మీ కృపగల దయగల చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. వాక్య పరిచర్య చేయనటువంటి మీ దీన సేవకుని మీ ఆత్మతో నింపవలసిందిగా ప్రార్థన చేయుచున్నాం. ఈ ఆరాధన అంతటికీ మీరే అధినేతగా ఉండి ఘనత మహిమ ప్రభావం పొందవలసిందిగా యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగాన్ని చదివి వినిపించాలని సంఘ బోర్డ్ మెంబర్ పి రిచర్డ్సన్ గారికి ప్రేమతో మనవి చేయుచున్నాను. నేటి ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడిన వేదవాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి, కొత్త నిబంధన గ్రంథము నుండి యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుండి 29 వచనముల వరకు సంఘ బోర్డు సభ్యులు శ్రీ పి రిచర్డ్సన్ గారు వచ్చి చదివి వినిపించాలని మనవి చేయుచున్నాను. దేవుని నామమునకు వందములు. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుంచి 29 వరకు చదువుకుందాము. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతుల్లో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే గాని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపలకు ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతుల్లో చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి గనుక చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. దేవుడు తన పరిశుభాకం మనగా బాగా దీవించును గాక, ఆమెన్. పరిశుద్ధ దేవుని మహిమపరచడానికి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి 81వ పాట భజన చేయొచ్చు భక్త పాలక అనే పాటను మనమందరం కలిసి పాడుకుందాము. భజన చేయుచు
భక్త పాలకం ప్రస్తుతింతు నీ నామమును. వృజినములపై జయములిచిన విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలకం ప్రస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో భాగుగా ధర నేర్పినావు. భజన చేయుచు భక్త పాలకం ప్రస్తుతింతు ఈ నామమును. నరులగావను పరము నుండి ధరకు నీవు మార్చినావు. పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నర్పించినావు. భజన చేయుచు భక్త పాలకం నీ నామమును. చెడిన వాడా నైనా నన్ను జేరదీసి ప్రోచినావు. పడిన నాదు గోతి నుండి పైకి లేవానెత్తినావు. భజన చేయుచు భక్త పాలకం ప్రస్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృప యేసయ్యా నీకు. ఇంతయనివా నింపనిలలో నెవనికి నిసాధ్యంబు కాదు. భజన చేయుచు భక్త పాలకం ప్రస్తుతింతు నీ నామమును. ప్రార్థన చేసుకుందాము. గత వారం అంతా దేవాది దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్ళన్నిటిని బట్టి మనం ఎదుర్కొంటున్న ఈ విపత్కరమైన పరిస్థితుల్లో అనుక్షణము తన కృపగల హస్తముల కింద కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచిన పరిశుద్ధ దేవుని జ్ఞాపకం చేసుకుంటూ కొద్దిసేపు ప్రార్థనలో నాతో ఏకీభవించాలని అందరికీ మనవి చేయుచున్నాను. సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడకు తండ్రి, సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిశ్చయము కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, నీ ఘనమైన నామమునకు ఉదయకాల సమయమందు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మా జీవితంలో మీరు చేసిన మేళ్ళన్నిటిని బట్టి మీకు ఎనలేని వందనములు స్తుతులు స్తోత్రములు నాయన. ఈ క్షణము వరకు ఈ లోకములో ఉనికి కలిగి ఉన్నామంటే నీ కృప, నీ కనికరము, నీ ప్రేమ కానీ మా గొప్పతనం ఏమీ లేదు నాయన. మా జీవితం ఏ పాటిది నాయన, మా బ్రతికి ఏ పాటిది నాయన. ఉదయకాల సమయమందు మరొక్కసారి నాయన మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటున్నాము నాయన. మా హృదయాలను మేము పరిశోధించుకుంటున్నాము నాయన. మా జీవితాల్లో నాయన మీరు చూపిన ప్రేమను బట్టి కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రములు నాయన. వట్టివారము అల్పులము అయోగ్యులమైన మాకు అనుగ్రహించిన ఆధిక్యతను బట్టి దీవెనను బట్టి మీకు వందనాలు స్తోత్రములు నాయన. భయంకరమైన పరిస్థితుల గుండా మేము వెళుతున్నాము నాయన. ఊహించిన పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాము నాయన. ఈ కరోనా వైరస్ కారణముగా నాయన నీ పరిశుద్ధ సన్నిధిలో నిన్ను ఆరాధించే ఆధిక్యతను మేము కోల్పోయాము నాయన. ప్రతి ఆలయము మూసివేయబడి ఉన్నది నాయన. సహవాసముగా కూడుటకు నాయన మాకు అవకాశం లేదు నాయన. ఈ పరిస్థితులన్నిటినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాము నాయన.
సమాధానము నెమ్మది ఇచ్చే దేవునికి నాయన మేము అప్పచెప్పుకుంటున్నాము నాయన. ఈ కరోనా వైరస్ నుండి నాయన ఈ ప్రపంచానికి విడుదల కలిగించే దేవుడు కేవలం నీవు మాత్రమే నాయన. సృష్టికర్తవు నాయన, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన, సమస్తము నీకు సాధ్యమే నాయన. ఈ వైరస్ నుండి ప్రపంచానికి విడుదల అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేయించున్నాం నాయన. వైద్యులకు వైద్యుడు, పరమ వైద్యుడు నీవు నాయన. సమస్తమును అనగదొక్కే దేవుడవు నీవు నాయన. మంచి పరిస్థితులు నాయన రాబో దినాల్లో నాయన మేము అనుభవించగలిగేటట్టు నీ కృప చూపెట్టు నాయన. శాంతి సమాధానకర్తవు నీవు నాయన. లోకం అల్లాడిపోతుంది నాయన, సృష్టి అల్లాడిపోతుంది నాయన. వేదనతోనూ దుఃఖముతోనూ ప్రజలు నాయన దినాలు గడుపుతున్నారు నాయన. నీ కృప చూపెట్టు, నీ సహాయం చేయి నాయన. ఉదయకాల సమయం ముందు నాయన ప్రతి పరిస్థితిని చక్కదిద్దే దేవునికి నాయన సమస్తాన్ని అప్పచెప్పుకుంటున్నాము నాయన. త్వరలోనే నాయన ప్రతి ఒక్కరూ నీ పరిశుద్ధ సన్నిధికి వచ్చి నేను ఆరాధించగలిగే దినాన్ని నువ్వు మాకు అనుగ్రహిస్తావు నాయన. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నీకు వందనాలు స్తోత్రం నాయన. మా ఈ సంఘాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. మహాసభలోనే తల్లి సంఘముగా పిలువబడుతున్న క్రేక్ సంఘాన్ని బట్టి మీకు అనలేని వందనాలు స్తోత్రం నాయన. సంఘ ఆరాధనలన్నీ మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం నాయన. త్వరలోనే ప్రతి ఆరాధన నాయన సంఘము ద్వారా నాయన ముందుకు నడవగలిగేటట్లు మీ కృప చూపెట్టండి నాయన. సండే స్కూల్ మినిస్ట్రీని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. సండే స్కూల్ పరిచయను ముందుకు నడిపిస్తున్నటువంటి సూపరింటెండెంట్ గారిని, టీచర్స్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. మా బిడ్డలో నాయన చిన్ననాడే నీ వాక్యం నన్ను ఎదగలిగేటట్టు మీ కృప చూపెట్టండి నాయన. యవనస్తుల యొక్క పరిచయను మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. సిఈ ఆఫీస్ బ్యారర్స్ను ఆశీర్వదించండి నాయన. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు? నీ వాక్యమును విని వాక్యానుసారం జీవించడం వల్లనే కదా నాయన. మా బిడ్డలు నీ వాక్యము విని వాక్యానుసారం జీవించగలిగే హృదయాన్ని వారికి అనుగ్రహించు నాయన. మంచి ఉన్నత స్థానంలో వారిని స్థిరపరచవలసిందిగా ఉదయకాల సమయం ముందు మీకు విజ్ఞాపన చేయించున్నాము నాయన. స్త్రీల సమాజం యొక్క పరిచర్యను మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. పరిచర్యను ముందుకు నడిపిస్తున్నటువంటి తల్లులను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఆ పరిచర్య ప్రతి గృహానికి మేలుకరంగా ఉండగలిగేటట్లు మీ కృప చూపెట్టండి నాయన. సంఘంలో నాయన జరుగుతున్న ఆరాధన కార్యక్రమాలు అన్నీ మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. మంగళవారపు పురుషుల ఉపవాస ప్రార్థన కూడికను ఆశీర్వదించండి తండ్రి. గురువారం నాడు జరుగుతున్నటువంటి స్తుతి ఆరాధన మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం నాయన. శుక్రవారం నాడు సంఘంలో జరుగుతున్నటువంటి స్త్రీల ఉపవాస ప్రార్థన కూడికను మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. ఉదయకాల సమయం జరుగుతున్న తెలుగు ఆరాధనను, ఆదివారం సాయంత్రకాలం జరిగినటువంటి ఇంగ్లీష్ ఆరాధన మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ఆరాధనలన్నీ ఎంతవరకు సక్రమంగా జరిగినందుకు నీకు వందనాలు స్తోత్రంలో. త్వరలోనే నాయన సంఘము నాయన ద్వారంలో తెరవబడిన ఆయన ఈ కార్యక్రమాలన్నీ తిరిగి ప్రారంభించుకోగలిగే ఆధిక్యత మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేయించున్నాం నాయన. సంఘమును ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నటువంటి నాయన సంఘ కాపర్లు ఇరువురిని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. రెవరెండ్ జి మోజెస్ కుమార్ గారిని, పాస్టరమ్మ గారిని, బిడ్డలు ఇరువురిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ఆయన. ఆయన పరిచర్యను నాయన మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. యవన కాలంలో ఆయన చేయించిన పరిచర్య అంతటిని బట్టి మీకు అనలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈవినింగ్ సర్వీస్లో నీ వాక్యమును అందిస్తున్నటువంటి రెవరెండ్ డాక్టర్ కె రంజిత్ కుమార్ గారిని, ఆయన కుటుంబాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. సెమినరీ ప్రిన్సిపల్గా ఆయన చేసిన పరిచర్యను బట్టి మీకు అనలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. మా ఇరువురి కాపర్ల ద్వారా రాబో దినాల్లో గొప్ప పరిచర్య నాయన కాకినాడ పట్టణంలో జరగలిగేటట్లు మీ కృప అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేయించున్నాం. సంఘ ఎగ్జిక్యూటివ్ని మీ చేతులకు అప్పచెప్పుకున్నాం. సంఘ అధ్యక్షుల వారిని ఆశీర్వదించును ఆయన పరిచర్ను ఆశీర్వదించును ఆయన. ఈ కష్టమైన సమయంలో నాయన సంఘం పట్ల ఆయన చూపుచున్న ఆసక్తిని బట్టి, ఆయన చేయించిన కార్యక్రమాలన్నిటిని బట్టి మీకు అనలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు ఆయన. సంఘ కార్యదర్శి గారిని ఆశీర్వదించు తండ్రి, ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించు తండ్రి. సంఘ ట్రెజరర్ గారిని, సంఘ బోర్డు సెక్రటరీ గారిని, సంఘ డీకన్స్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. నమ్మకమైన పరిచర్య వారి ద్వారా సంఘంలో జరగలిగేటట్లు మీ కృప చూపెట్టండి. సంఘంలో సౌండ్ ఆపరేటర్గా పని చేయించినటువంటి నానిని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. మంచి సౌండ్ సిస్టమ్ ఆయన ద్వారా సంఘంలో ఏర్పాటు చేయబడేటట్లు నాయన మీ జ్ఞానముతో, మీ తలాంతులతో ఆయన నింపవలసిందిగా ప్రార్థన చేయించున్నాం. సెక్స్టన్ అర్జున్ మీ చేతులకు అప్పచెప్పుకున్నాం. అర్జున్ కుటుంబాన్ని మీ చేతులకు అప్పచెప్పుకున్నాం. సంఘంలో ఆయన చేసిన పని అంతటిని బట్టి మీకు అనలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. సంఘంలో పని చేయించినట్టు భాస్కర్ రావుని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. వృద్ధాప్యంలో ఉంటున్న ఆయన రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడవలసిందిగా ప్రార్థన చేయించున్నాము నాయన. ఏదో కాల సమయంలో మరి ముఖ్యంగా నాయన ఆన్లైన్ ఆరాధన జరిపించడానికి నాయన ఈ పని అంతటిలో సహాయపడుతున్నటువంటి నాయన ఈ సేవకుడు మధు గారిని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. మా సంఘం వేళ ఆయనకి ఇచ్చిన ప్రేమను బట్టి నీకు వందనములు, స్తోత్రములు ఆయన. ఆయన కుటుంబాన్ని, ఆయన పరిచయను మీరు దీవించవలసిందిగా ప్రార్థన చేయించున్నాం.
ఉదయకాల సమయం ముందు ఈ కరోనా వ్యాధితో బాధపడుతున్న బిడ్డల మధ్య పని చేయించినటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతో రిస్క్ తీసుకున్న ఆయన, తమ ప్రాణాలను అడ్డుపెట్టిన ఆయన వారు పరిచర్య చేయించున్నారు, సేవ చేయించున్నారు. డాక్టర్స్ని బట్టి మీకు వందనాలు, పారామెడికల్ స్టాఫ్ను బట్టి, నర్సెస్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. వారి యొక్క పరిచయను మీరు దీవించండి, వారి కుటుంబాల్ని మీరు ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేయించున్నాం. పోలీసు శాఖ అంతటిని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. శానిటేషన్ వర్కర్స్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. మున్సిపాలిటీ వర్కర్స్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. వారు చేయించిన పరిచర్యను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. అమోఘమైన పరిచర్య వారు చేయించున్నారు, మీకు వందనాలు, స్తోత్రములు. ఆయన ప్రభుత్వం ఇస్తున్న ఆజ్ఞలు ప్రతి ఒక్కరూ పాటించి నాయన ఈ కరోనా వైరస్ను సమిష్టిగా ఎదుర్కొనగలిగే నడిపింపు ప్రతి పౌరునికి అనుగ్రహించవలసిందిగా ఉదయకాల సమయం ముందు ప్రార్థన చేయించున్నాం. త్వరలోనే నాయన శాంతి సమాధానం అనుగ్రహించే దేవునికి సమస్తాన్ని అప్పచెప్పుకుంటూ జరగనే ఆరాధన అంతటిని మీ కృపగల దయగల చేతులకు మేము అప్పచెప్పుకుంటున్నాం. వాక్య పరిచర్య చేయనటువంటి రెవరెండ్ జి మోజెస్ కుమార్ గారిని మీ ఆత్మతో నింపిన ఆయన ఈ కష్ట సమయంలో నాయన మాకు అవసరమైన పరిశుద్ధ వాక్యమును నీ దీన దాసుని ద్వారా మాకు అనుగ్రహించవలసిందిగా యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని విందాము. క్రేక్ సంఘ కాపరి రెవరెండ్ జి మోజెస్ కుమార్ గారు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మనకు అందిస్తారు. ఈ సమయాన్ని నేను వారికి అందచేయుచున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ పరిశుద్ధ ఆరాధనలో దేవదేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధించుటకు, స్తుతించుటకు ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఈ ప్రశస్తమైన సమయమును బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామానికి సమస్తమైనటువంటి మహిమ ఘనత అర్పిస్తూ ఈ యొక్క పరిశుద్ధ ఆరాధనను తిలకిస్తున్నటువంటి ప్రియ సంఘస్థులకు, అనేక మంది క్రైస్తవ సమూహంనకు, క్రేగ్ మెమోరియల్ బాప్టిస్టు సంఘపక్షముగా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క పరిశుద్ధ దినమందు ఈ రీతిగా మీ అందరితో కలిసి ఆరాధన జరిగించుటకు దేవుడు అనుగ్రహించినటువంటి ప్రశస్తమైన సమయమును బట్టి దేవదేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామానికి సమస్తమైనటువంటి మహిమ ఘనత అర్పిస్తూ ఈ యొక్క పరిశుద్ధ ఆరాధన నడిపిస్తున్నటువంటి ప్రియులు జేమ్స్ సుధీర్ గారికి, అదే రీతిగా ఆసీనులైనటువంటి డేకన్ బోర్డు సభ్యులు రిచర్డ్సన్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభములు అందచేస్తూ ఉన్నాను. మరి ముఖ్యముగా ఈ పరిశుద్ధ ఆరాధనలను మీ అందరూ వీక్షించుటకు అనువుగా వీటన్నిటినీ కూడా జరిగిస్తున్నటువంటి సంఘాధ్యక్షులు ప్రసన్న కుమార్ గారికి, వారి యొక్క కార్యవర్గం అంతటికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభములు అందచేస్తూ ఉన్నారు. కేవలము సంఘస్థులు మాత్రమే కాక అనేక మంది క్రైస్తవ సమాజమంతా క్రేగ్ మెమోరియల్ బాప్టిస్టు సంఘమును ప్రేమించి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవుతూ ఉన్నారు. అనేక మంది నేటి పరిశుద్ధ ఆరాధనను వీక్షిస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా ప్రభు నామమున నా ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదము, శుభములు నా పక్షముగా, సంఘ కాపర్లు రెవరెండ్ డాక్టర్ రంజితయ్య గారి పక్షముగా అందచేస్తూ ఉన్నారు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఈస్టర్ పర్వదినము గడచి మరి యొక్క పరిశుద్ధ ఆదివారంలోనికి మనము నడిపించబడ్డాం. పునరుద్ధాన సందేశము ద్వారా మనమందరము ఆత్మీయముగా బలపడ్డామని నేను నమ్ముతున్నాను. పునరుద్ధాన సందేశములో కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను మనము గ్రహించగలిగాం. నేటి దినమందు ప్రభు పునరుద్ధానుడైన తరువాత మరి యొక్క ఆదివారము నాడు 8 దినముల తరువాత ఆయన మరి యొక్క పునరుద్ధాన దినమందు అనగా మరి యొక్క ఆదివారము నాడు శిష్యులు కూడుకొని ఉన్నటువంటి మేడగదిలో ఆయన ప్రత్యక్షమై వారిని దర్శించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగము తెలియచేస్తూ ఉంది. చదువుబడినటువంటి వాక్య భాగము ఒకసారి మనము గమనించగలిగినట్లయితే పరిశుద్ధుడైన యోహాను వ్రాసినటువంటి సువార్త 20వ అధ్యాయము చదువుబడినటువంటి భాగము 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ
వారితో లేకపోయెను. చదువుబడినటువంటి లేఖన భాగము పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 20వ అధ్యాయం 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిష్యులను దర్శించినప్పుడు, ఆయన పునరుద్ధానుడైన దినమందు సాయంకాల సమయమందు శిష్యులతో ఆయన మాట్లాడినప్పుడు దిదుమ అనబడినటువంటి తోమా వారి మధ్య లేకపోయెను. భయము చేత, మతాధికారుల యొక్క భయము చేత ఎక్కడ ఏ విధమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుందో అని శిష్యులందరూ కూడా ఒక చోట దాగుకొని వారందరూ కాలమును వెళ్ళదీస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో దిదుమ అనబడినటువంటి తోమా వారి మధ్య లేడు. లేకపోయినా పర్వాలేదు, కానీ తదుపరి తోమా శిష్యులకు తారసపడినప్పుడు, శిష్యులు తోమా సంభాషించుకున్నప్పుడు వారి మధ్య జరిగినటువంటి ఆ సంభాషణ అంతటినీ కూడా పరిశుద్ధుడైనటువంటి యోహాను పొందుపరుస్తూ ఉన్నాడు. 25వ వచనము. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. దిదుమ అనబడినటువంటి తోమాను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో తోమాను గూర్చి 12 సార్లు మాత్రము వ్రాయబడి ఉంది. పరిశుద్ధుడైనటువంటి మత్తయి వ్రాసిన సువార్త 10వ అధ్యాయం 3వ వచనము, పరిశుద్ధుడైనటువంటి మార్కు వ్రాసిన సువార్త 3వ అధ్యాయం 18వ వచనము, పరిశుద్ధుడైనటువంటి లూకా వ్రాసిన సువార్త 6వ అధ్యాయము 15వ వచనము, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనము. ఈ 4 పర్యాయములు మాత్రమే ఇతర సువార్తలలో, పత్రికలో వ్రాయబడి ఉంది. తక్కిన 8 సార్లు కూడా దిదుమ అనబడినటువంటి ఈ తోమా యోహాను సువార్తలో పొందుపరచబడ్డాడు. తోమా అను మాటకు అర్థం ఏమిటి అంటే, థామస్ మీన్స్ డిడమస్. హీబ్రూలో థామస్ అన్నారు, డిడమస్ అనేటువంటిది గ్రీకు పదము. అర్థం ఏమిటంటే డిడమస్ మీన్స్ ట్విన్, కవలలు. ఉదయకాల సమయమందు హూ ఇస్ ద ట్విన్ ఆఫ్ థామస్? ఎవరు తోమా యొక్క కవలలు? తన రూపములో, కవలలు అనగా సాధారణంగా ఇద్దరు కూడా ఒకే రూపమును కలిగి ఉంటారు. చిన్న చిన్న వ్యత్యాసములు, ఎవరు గమనించలేనటువంటి వ్యత్యాసములు తప్ప ఇంచుమించు ఒకే విధమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. పరిశుద్ధుడైనటువంటి మత్తయి బహుశా ఆ శిష్యుల పేర్లలో ఆయనతో పాటు, తోమాతో పాటు పొందుపరచబడి ఉండుట వలన ఒకవేళ తన సహోదరుడేమో అని కొంతమంది చరిత్రకారులు తెలియచేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రత్యేకముగా తోమా యొక్క కవల ఎవరో తెలియదు. ఉదయకాల సమయమందు ఒకసారి మనలను మనము ఆలోచింప చేసుకోగలిగితే బహుశా హూ ఇస్ ద ట్విన్ ఆఫ్ థామస్? ఎవరు? మేబీ యు ఆర్ మీ. ఒకవేళ నేను మీరు కావచ్చు. ఎందుకంటే కొన్ని సందేహాలు, కొన్ని అనుమానములు మిమ్ములను నన్ను ఎప్పుడు ఆవరిస్తూ ఉంటాయి. ఎన్నో అనుమానాలు, సందేహాలతో మన భక్తి జీవితము ముందుకు కొనసాగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, దేవుడు ఉంటే, ఒకవేళ భగవంతుడు నా ఎడల కరుణ చూపుతూ ఉంటే ఈ పరిస్థితులను నేను ఎందుకు ఎదుర్కొంటాను? ఈ శోధన నాకెందుకు కలుగుతుంది? ఈ వ్యాధి నాకు మాత్రమే ఎందుకు వస్తుంది? ఈ బాధలు నా కుటుంబాన్ని మాత్రమే ఎందుకు ఆవరిస్తూ ఉన్నాయి? ఈ పరిస్థితులన్నీ నన్నే ఎందుకు చుట్టేస్తూ ఉన్నాయి? ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొన్ని అనుమానాలు, సందేహాలు యాదృచ్ఛికముగా మన జీవితములలో దొరలాడుతూ ఉంటాయి. దిదుమ అనబడినటువంటి ఈ తోమా శిష్యులలో
ఒక ఉన్నతమైనటువంటి స్థానములో నిలువబడినటువంటి వాడు. పరిశుద్ధుడైనటువంటి యోహాను రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 6వ వచనము, 14వ అధ్యాయము 5వ వచనము, 20వ అధ్యాయము ఈ యొక్క చదువుబడినటువంటి భాగములలో పొందుపరచబడ్డాడు. తోమా చాలా దయగలిగినటువంటి వాడు. తోమా ధైర్యము కలిగినటువంటి వాడు. తోమా ఆతృత కలిగినటువంటి వాడు. ఓపెన్ మైండెడ్ మ్యాన్, మనస్సులో ఏది దాచుకునేటువంటి వాడు కాడు. అట్ ద సేమ్ టైమ్ హీఈస్ ఎ పెసిమిస్ట్. తోమా నిరాశావాది. ఆప్టిమిస్ట్ అంటే ఆశావాది, పెసిమిస్ట్ అంటే నిరాశావాది. ఒక విధమైనటువంటి నిరాశ ఆవరించినటువంటి వాడై తోమా ప్రభువు మరణించిన తరువాత తన దినములను వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, సందేహము తోమాకు మాత్రమే కలుగలేదు. ప్రభు పునరుద్ధానమును గూర్చి సాధారణంగా అందరూ డౌటింగ్ థామస్ అంటూ ఉంటారు. థామస్కి ఎవరు జ్ఞాపకం చేసినా తోమాను అనుమానితుడైనటువంటి తోమా, డౌటింగ్ థామస్ అంటారు. ఎందుకని ఆ పేరును థామస్ ముందు జోడించారో తెలియదు, కానీ థామస్ కంటే ముందుగా అందరూ కూడా ప్రభు యొక్క పునరుద్ధానాన్ని సందేహించినటువంటి వారే. ప్రభువు లేచిన తరువాత శిష్యులందరూ కూడా ప్రభు యొక్క పునరుద్ధానాన్ని సందేహించారు. పరిశుద్ధుడైనటువంటి మత్తయి వ్రాసిన సువార్త 28వ అధ్యాయం 17వ వచనం, వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. చాలా మంది శిష్యులైనటువంటి వారు లేక ఆ వార్త తెలిసినటువంటి వారు అనేక మంది ప్రభు యొక్క పునరుద్ధానమును సందేహించారు. పరిశుద్ధుడైనటువంటి మార్కు వ్రాసిన సువార్త 16వ అధ్యాయము 11వ వచనము, ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయిరి. మగ్దలేని మరియా ఆ సందేశాన్ని ఇచ్చినప్పుడు, నేను ప్రభువుని చూచి తిని ఆయన సమాధిలో నుంచి లేచాడు అనేటువంటి సందేశమును, ఆ వర్తమానమును శిష్యుల చెంతకు తీసుకుని వచ్చినప్పుడు వారు నమ్మకపోయిరి. ఇది మార్కు చెబుతున్నటువంటి సత్యము. పరిశుద్ధుడైనటువంటి లూకా వ్రాసిన సువార్త 24వ అధ్యాయము 41వ వచనం, వారు ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగెను. వారు ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా, ఇది పరిశుద్ధుడైనటువంటి లూకా వ్రాస్తున్నటువంటి సత్యము. అంటే శిష్యులందరూ కూడా ప్రభు యొక్క పునరుద్ధానాన్ని పూర్తిగా నమ్మినటువంటి వారు కారు. ఇంకా కొంత అనుమానము, ఇంకా వారి మనస్సులలో అనేకమైనటువంటి సందేహములు వారు కలిగి ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు తోమా ఒక్కడే సందేహించినట్లుగా అనేక మంది తోమాను గూర్చి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. తోమా అందరి వలె ప్రతిదానిని కూడా చాలా తేలికగా తీసుకునేటువంటి వాడు కాడు. విషయమంతటినీ కూడా పరిశోధించేటువంటి వాడు. కాయిన్కి ఒకవేళ ఒకవైపే, నాణెమునకు ఒకవైపే అందరూ చూడగలిగితే మరి ఒక వైపు కూడా చూడాలి అని ఆశపడేటువంటి వాడు తోమా. అనుదిన జీవితంలో చీకటి కోణములను అన్వేషించినటువంటి వాడు తోమా. కనుక తోమా ఊరకనే ప్రభువుని నేను చూడాలి అని ఆశపడినటువంటి వాడు కాడు. ఇది హెబ్రీయులలో, ఇశ్రాయేలీయులలో వారు కలిగి ఉన్నటువంటి పితరులైనటువంటి వారి ద్వారా వారికి సంక్రమించినటువంటి ఒక విధమైనటువంటి భావన అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూల పురుషుడైనటువంటి అబ్రహాము కూడా సూచనను చూచే దేవునిని అతడు పూర్తిగా విశ్వసించాడు, నమ్మాడు. అబ్రహాము కూడా నిరాశతో ఉన్నప్పుడు ఆదికాండము 15వ అధ్యాయం 5-6 వచనములు మీరు చూడగలిగితే, అబ్రహామును దేవుడు బయటకు
బయటకు తీసుకొని వచ్చి ఆకాశం వైపు చూపించి, ఈ ఆకాశ నక్షత్రములను చూడు, నీ జనాంగమును నేను ఈ రీతిగా ఆశీర్వదిస్తాను అని అబ్రహాముతో చెప్పాడు. ఒక సూచన అబ్రహాముకు చూపించాడు. ఆ సూచనను ఎరిగిన పిదప అబ్రహాము దేవునితో మరింత బలముగా నడిపించబడ్డాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వములో ఉన్నప్పుడు వారు కూడా మోషేను ఊరకనే నమ్మినటువంటి వారు కారు. నిర్గమాకాండము 4వ అధ్యాయము 3వ వచనం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 30వ వచనం. యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి. సూచక క్రియలను చూచి ఇశ్రాయేలీయులు, వీరు నిజముగా మన దేవుడు పంపించినటువంటి రాయబారులే మన విడుదల కొరకు అని ఇశ్రాయేలీయులందరూ నమ్మినట్లుగా మనం చూస్తున్నాం. 430 ఏండ్లు ఐగుప్తు బానిసత్వములో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు కూడా సూచనలను చూచి మాత్రమే వారు నమ్మినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనమును మీరు చూడగలిగినట్లయితే అక్కడ మహాబలాఢ్యుడైనటువంటి గిద్యోను ఉన్నాడు. మిద్యానీయులైనటువంటి వారు ఇశ్రాయేలీయులను 7 సంవత్సరములు గొప్ప బానిసత్వమునకు గురి చేశారు. ఆ మిద్యానీయుల యొక్క బానిసత్వమును తట్టుకొనలేక గిద్యోను దేవుని దూతతో సంభాషిస్తూ ఉంటాడు. ఒకవేళ నిజముగా దేవుడు మా ఎడల కృపగలిగినటువంటి వాడైతే ఈ యొక్క బానిసత్వం మాకెందుకు అని మాట్లాడుతూ, ఒకవేళ నిజముగానే మాకు విడుదలను కలుగ చేయుటకు నీవు వచ్చిన వాడవైతే నాకు ఒక సూచన చూపించుము అని గిద్యోను దేవుని యొక్క దూతను అక్కడ అడిగినట్లుగా మనము చూస్తాం. కనుక సూచనలను చూచుట అనేటువంటిది అనాది కాలముగా ఇశ్రాయేలీయులలో వస్తున్నటువంటి సంగతే. ఇది కొత్తదేమీ కాదు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయములో పరిశుద్ధుడైనటువంటి తోమా శిష్యులతో అంటూ ఉన్నాడు, నేను ఆయన యొక్క చేతులలో వేలు పెట్టి చూచి ఆయన ప్రక్కలో, గాయపడినటువంటి ఆయన ప్రక్కలో నా యొక్క వేళ్లు పెట్టి తడిమితేనే గాని ఆయన పునరుద్ధానుడయ్యాడు అనేటువంటి సంగతిని నేను నమ్మను అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, రాత్రికాల సమయమందు నేను ఈ యొక్క అంశమును గూర్చి చదువుకుంటూ ఉన్నప్పుడు ఒక గొప్ప ఆసక్తికరమైనటువంటి సత్యాన్ని నేను తెలుసుకోగలిగాను. తోమా అక్కడ ఉన్నటువంటి 10 మంది శిష్యులను విభేదిస్తూ ఉన్నాడు. అందరూ చెబుతున్నారు, మేము చూచాము, ప్రభువు మాతో మాట్లాడాడు, ఆయన మాకు సమాధానం ఇచ్చాడు, ఆయనను చూచి మేము సంతోషించాము, ఆయన మాపై తన పరిశుద్ధాత్మను ఊదాడు, మమ్మలను పరిచర్య కొరకు వెళ్ళమన్నాడు అనే సత్యాన్ని శిష్యులు తెలియపరుస్తూ ఉన్నప్పుడు తోమా దానిని నమ్మలేదు. అయినప్పటికీ శిష్యులు తోమాను చేర్చుకొని తమతో కలిసి ఆ గదిలో ఉండుటకు, ప్రార్థించుటకు అనుమతించారు. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. అందరము కూడా ఒక్క మాట మీదే ఉన్నాము. ఒక వ్యక్తి మన మాటలను విభేదిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిని మనము దూరముగా ఉండమని చెబుతాము. నీవు నమ్మటం లేదు కదా, ఇక మాతో నీకేమి పని, నీవు వెళ్ళిపోమని శిష్యులు చెప్పటంలా తోమాను వారు కలుపుకొని ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉన్నారు. లేక అక్కడ ఆ గదిలో వారు సంభాషించుకుంటూ ఉన్నారు. తోమాను వారు త్రోసివేయలేదు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, క్రైస్తవ సంఘములో అనేక మంది అనుమానములతోనూ, సందేహములతోనూ, భిన్నాభిప్రాయములతోనూ దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉంటారు. వారందరినీ చేర్చుకోవలసినటువంటి అగత్యము సంఘమునకు ఉంది అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తోమాను శిష్యులైనటువంటి వారు చేర్చుకొని ఆయనతో కలిసే ప్రార్థన చేస్తూ ఉన్నారు.
విభేదించినటువంటి వారిని పక్కకు నెట్టటం లేదు. ఒకవేళ ఆత్మ సంబంధమైనటువంటి విషయములలో వారి యొక్క విశ్వాసము సన్నగిల్లిపోతే, కొంతమంది సందేహములతోనూ అనుమానములతోనూ యథేచ్ఛగా ఆ ఆలోచనలతోనే వారు సతమతమవుతూ ఉంటే వారిని ధైర్యపరచి, లేదు ఖచ్చితముగా ప్రభువుని మేము చూచాము, ఆ యొక్క దర్శనమును మేమందరము అనుభవించినటువంటి వారము, నీవు దీనిని విశ్వసించే వరకు ప్రార్థిస్తామని బహుశా శిష్యులు తోమాకు చెప్పి తోమాతో కలిసి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని ప్రియమైనటువంటి సంఘమా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో తోమా వారితో కలిసి సంభాషిస్తూ ఉన్నప్పుడు, వారితో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు బహుశా తోమా మదిలో కదిలి ఉండవచ్చు, నేను ఆ యొక్క ప్రత్యక్షతను కోల్పోయానా అని మనసులో అనుకోనవచ్చు. కానీ తన యొక్క అభిప్రాయం ఏమిటంటే అతడు యేసుక్రీస్తుని నమ్మటం లేదు అని కాదు, కానీ శిష్యుల యొక్క మాటలను నమ్మటం లేదు. తాను చూస్తేనే గాని, తాను చేస్తేనే గాని నమ్మనటువంటి వాడు పరిశుద్ధుడైనటువంటి తోమా. దేవుని ప్రియమైనటువంటి వారలారా, మొట్టమొదటిసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు తోమా దానిని కోల్పోయాడు. He missed the fellowship, he missed the joy, he missed the peacefulness. సమాధానమును అతడు కోల్పోయాడు. He missed the comfort of Jesus. యేసుక్రీస్తు యొక్క శాంతిని అతడు కోల్పోయాడు, సహవాసమును అతడు కోల్పోయాడు, స్తుతిని అతడు కోల్పోయాడు, ప్రభువుని చూడగలిగేటువంటి ఆధిక్యతను అతడు కోల్పోయాడు. కనుక ఎన్నడూ కూడా మనము సహవాసమును కోల్పోకూడదు. చాలామంది సహవాసములో పాలిభాగస్తులగుటకు చాలా వెనుకంజ వేస్తూ ఉంటారు, చాలా ఎక్స్క్యూజెస్ చెబుతూ ఉంటారు చర్చికి రాలేకపోయినటువంటి వారు. ఖచ్చితముగా చర్చ్ అటెండెన్స్ అనేటువంటిది కంపల్సరీ. చర్చ్ అటెండెన్స్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షనల్ మ్యాటర్, ఇట్ ఈస్ ఎ కమాండ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో సద్భక్తుల సహవాసములో ప్రభువుని ఆరాధించటం అనేటువంటిది దేవుడు ఆయన ప్రత్యక్షతను బయలుపరుచుకున్నట్టుకు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప కృప అని క్రైస్తవ సంఘము విశ్వసించవలసినదై ఉన్నది. కనుక సంఘారాధనను ఎన్నడూ కూడా మనము మిస్ అవ్వకూడదు. చర్చ్ అటెండెన్స్ ఎప్పుడూ కూడా మనము కోల్పోకూడదు. ఇప్పుడు చాలామంది క్రైస్తవ విశ్వాసులు చర్చి లేదు, ఎప్పుడు గుడి తెరుస్తారో, ఎప్పుడు ప్రార్థనకు వెళ్తామో, ఎప్పుడు అక్కడ కూర్చుని ఆయనను ఆరాధిస్తామో అని కనిపెడుతున్నటువంటి మీ అందరికీ ఒక్క ప్రశ్నను ఈ ఉదయకాల సమయమందు నేను వేస్తూ ఉన్నాను. మీరు ఎన్ని మారులు దేవుని సన్నిధికి ఖచ్చితమైన సమయానికి వచ్చి ప్రభువుని ఆరాధించారు? ఆరాధన జరుగుతున్నంతసేపు ఎంతో నిర్లక్ష్యమైనటువంటి భావన క్రైస్తవ సంఘమునకు. మీరు ఊహించారా ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితులు వస్తాయని? ఎప్పుడైనా ఇటువంటి శోచనీయమైనటువంటి సంఘటనలు మన జీవితంలో దొర్లాడుతాయని ఎప్పుడైనా మీరు కనుగొనగలిగారా? ఇప్పుడు మీరు అనుకుంటూ ఉన్నారు, మేము చర్చికి వెళ్ళలేకపోతున్నామని. చర్చి ఉదయకాల సమయమందు 7 గంటలకే 8 గంటలకే తెరచి ఉన్నప్పుడు, ఆరాధన ప్రారంభించినప్పుడు ఎంతమంది పరిశుద్ధ ఆరాధన పితృపుత్ర ప్రారంభిస్తున్న సమయానికి ఎంతమంది చర్చిలో ఉండగలిగారు? ఇప్పుడు బాధపడుతూ ఉన్నాం. నేను మీకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తిని అందచేస్తూ ఉన్నాను. ఎప్పుడూ కూడా సంఘ క్రమ ఆరాధనను మీరు సమయమునకు వచ్చి ప్రభువుని ఆరాధించండి. ఒకవేళ మీరు అలా రాలేకపోతే ఏదో కోల్పోతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయమందు వీక్షిస్తున్నటువంటి నా క్రైస్తవ సంఘమా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా అనుకుంటూ ఉన్నారు, అయ్యో మేము చర్చికి వెళ్ళి మా సంఘములో మేమందరము మా సహవాసములో పాల్గొనలేకపోతూ ఉన్నామే అని. ఈ యొక్క ఆసక్తిని మీరు కలిగినటువంటి ఈ పట్టుదలను క్రియారూపేణ మీరు మీ జీవితాంతం వరకు నిర్వర్తించండి. బాధ్యత కలిగినటువంటి క్రైస్తవ సంఘముగా మీరందరూ ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒకవేళ నీవు ఆలస్యముగా వస్తే ఏదో కోల్పోతూ ఉన్నావు. కొంతమంది సంఘ ఆరాధనలో
పాటలు పాడే ఆధిక్యతను కోల్పోతారు. దేవునిని స్తుతించటం అది కోల్పోతారు. కొంతమంది ప్రార్థనలో ఏకీభవించలేరు. కొంతమంది దేవునికి కానుకలు ఇచ్చేటువంటి ఆ సమయంలో పాలిభాగస్తులు కాలేరు. కొంతమంది వాక్యం అయిపోయిన తరువాత వచ్చేటువంటి వారు. సంథింగ్ యు ఆర్ మిస్సింగ్, ఏదో నీవు కోల్పోతూ ఉన్నావు. పరిశుద్ధుడైనటువంటి తోమా శిష్యులందరితో లేకపోవటను బట్టి అతడు ప్రభు యొక్క ప్రత్యక్షతను కోల్పోయాడు. ఇప్పుడేమో నమ్మలేనటువంటి స్థితిలోనికి నడిపించబడ్డాడు. ఉదయకాల సమయమందు నేను మీకు అందిస్తున్నటువంటి అంశము ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ డౌట్ టు షౌట్. సందేహములో నుంచి సత్యములోనికి నడిపించబడుట అనేటువంటి అంశమును నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. సందేహములో నుంచి పరిశుద్ధుడైనటువంటి తోమా సత్యములోనికి నడిపించబడుతూ ఉన్నాడు. తోమా గ్రహించగలిగాడు, నేను ఇది కోల్పోయాను అని. కానీ ఎన్ని ఉపద్రవములు మనకు ఎదురైనా, ఎంత కష్టము మనకు దాపురించినా, ఎన్ని శోధనలు మనకు ఎదురైనా మనము మాత్రము మారనటువంటి వారముగానే బ్రతుకుతూ ఉంటాం. ఈ పరిశుద్ధ ఆరాధనలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నేడో రేపో ఏదో ఒక సమయమందు ఈ దేవాలయం యొక్క తలుపులు తెరవబడతాయి. మరలా సహవాసం అంతా కూడి ప్రభువుని ఆరాధిస్తుంది. అప్పుడు మరలా ఇదే పుల్పిట్ మీద నుంచి నేను చూస్తాను ఎంతమంది సమయమునకు వచ్చి ప్రభువా కోల్పోయిన ఈ సహవాసమును ఇంత సంతోషముగా మేము ఆరాధిస్తున్నాము అనేటువంటి ఆ సహవాసాన్ని ఎంతమంది ఆ ఆసక్తిని కనుపరచగలరో నేను చూడగలుగుతాను. దేవుని ప్రియమైనటువంటి వారలారా, చర్చ్ అటెండెన్స్ ఈజ్ నాట్ అన్ ఆప్షనల్. కనుక ఎవరూ కూడా దేవుని సన్నిధిని అలక్ష్యము చేయకండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనములు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయము. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. అపోస్తులైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి వ్రాయిచున్నటువంటి మాటలు ఇవి. సహవాసములో సత్కార్యములు చేయుచు ఒకరిని ఒకరము మనం పురికొల్పుకుందాము. సంఘముగా సమాజముగా కూడుకొనుట మనము మానవద్దు. ఇతరులను చూచి వారితో మనం పోల్చుకొనవద్దు. మనము దేవుని యొక్క ప్రతిరూపాలము. ఆయనను ఆరాధించుటకు ఏర్పాటు చేయబడినటువంటి సంఘముగా కట్టబడినటువంటి వారం. ఆయన పరిశుద్ధ సాన్నిధ్యము మన మధ్య ఉంది. ఆయన ప్రత్యక్షతను మనం పొందుతూ ఉన్నాం. ఆదివారం నాడు సహవాసము ఆరాధనలో కూడుకుంటుంది అంటే మధ్యన ప్రభు ప్రత్యక్షమై ఆయన మనతో సంభాషిస్తున్నాడు. ఈ అనుభవములోనికి, ఆ అనుభూతిలోనికి మనము నడిపించబడుతూ ఉన్నాం. ఒకవేళ ఆ ఆధిక్యతను మనము కోల్పోతే, ఆ ఇంపార్టెన్స్ని నీవు నీ బిడ్డలకు తెలియపరచకపోతే నీవే సంఘమునకు సమయమునకు రావు. ఇక బిడ్డలకు ఏమి నేర్పించగలవు? దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఆరాధనలో పాల్గొనకపోవుట అనేటువంటిది ఆయన ప్రత్యక్షతను కోల్పోవుట అనేటువంటి సత్యమును నీవు ఎరగవలసిన వాడవై ఉన్నావు. పరిశుద్ధుడైనటువంటి లూకా వ్రాసిన సువార్త 15వ అధ్యాయము 15వ వచనము, ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి అతని పంపెను. ప్రాడిగల్ సన్ గూర్చి ఆ ఉపమానములో ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. తప్పిపోయినటువంటి ఈ కుమారుడు తండ్రి చెంత నుంచి వెళ్ళిపోయి ఒకడి యొక్క పొలములో అతడు జాయిన్ అయ్యాడు పని చేయటానికి. ఆ పొలములో ఏముందో తెలుసా? ఆ పొలములో పందులకు ఆహారం ఉంది, మనుష్యులకు లేదు. సాతాను పిలవటం లేదు, మనమే వెళ్ళిపోతూ ఉన్నాం. సహవాసమును మనమే నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాం. ఆ చిన్న కుమారుడు తండ్రి చెంత నుంచి తానే వెళ్ళిపోయాడు. తండ్రి బ్రతిమిలాడాడు, కానీ అతడు పట్టించుకోలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పందులు స్వైర విహారము చేసేటువంటి పరిస్థితిలోనికి అతడు వెళ్ళిపోయాడు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఎక్కడికి మనం వెళ్తూ ఉన్నాము? దేవుని చెంత నుంచి,
సౌలు సోదెగత్తె దగ్గరకు వెళ్ళాడు, సోదె చెప్పేటువంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. పరిశుద్ధ దేవునిని విడిచిపెట్టి మంత్రసాని యొద్దకు, సోది చెప్పేటువంటి వారి యొద్దకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి ప్రయాణం అవుతున్నాం మనం? దేవునిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాము? నీ స్థాయి ఏమిటి? అక్కడేమో పందుల స్వైర విహారము, ఇక్కడేమో పరిశుద్ధ సాన్నిధ్యము. పరిశుద్ధ సాన్నిధ్యమును విడిచిపెట్టి పందులు ఉన్న చోటికి వెళ్ళిపోయాడు ఈ కుమారుడు. స్థాయిని మరిచిపోయాడు, తాను ఏమి తింటున్నాడో మరచిపోయాడు, పందులతో పోటీ పడుతూ ఉన్నాడు. ఎక్కడ ఉండవలసినటువంటి వాడు, ఏ భోగమును అనుభవించవలసినటువంటి వాడు, ఏ స్థాయిని కలిగి ఉండవలసినటువంటి వాడు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాడు? ఏది కోల్పోయాడు? తండ్రి యొక్క సహవాసాన్ని కోల్పోయాడు. తండ్రి సాన్నిధ్యమును సహవాసమును కోల్పోతే మనము అటువంటి పొలములోనికి వెళ్ళిపోతాం. ఆ పొలములో పందులు విహరిస్తూ ఉన్నాయి, ప్రభు యొక్క పొలములో ద్రాక్ష చెట్లు ఉన్నాయి. ద్రాక్షారసమును త్రాగి చక్కగా సంతోషముగా ప్రభువుతో కలిసి ఆనందించవలసినటువంటి వారము. ప్రభు అంటున్నాడు, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు, నాతో మీరు అంటుకట్టబడినటువంటి వారు. ఈ పొలములో ద్రాక్షావల్లి ఉంది, తీగల వలె ప్రభువుతో అల్లుకుపోవలసినటువంటి మనము వేరొక పొలములోనికి వెళ్ళి పందులతో కలిసిపోతూ ఉన్నాము. దేవుని ప్రియమైనటువంటి వారులరా, సహవాసమును కోల్పోతే జీవితములో అధమ స్థానమునకు పడిపోయినటువంటి వారమవుతాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 20వ వచనము, వాడు బూడిద తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పు దారిని వానిని తీసుకొని పోవచ్చున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు, నా కుడి చేతిలో అబద్ధమున్నది గదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. వాడు బూడిద తినుచున్నాడు. హోషియా గ్రంథకర్త అంటాడు 12వ అధ్యాయము 1వ వచనము, ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు. అర్థం ఏమిటి అంటే, ఏవి ఉపయోగము కానివో వాటి వెంట పడుతూ ఉన్నారు, ఉపయుక్తకరమైనటువంటి దానిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. నేను ఇంటిలో ఉండి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు చాలామంది, పాస్టర్ గారు చర్చ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, చర్చిలో ఎప్పుడు ప్రార్థన చేసుకోవడానికి వీలవుతుందో ఏంటో, ఏదో కోల్పోయినట్లుగా అనిపిస్తూ ఉంది. ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు నిజముగా దేవుని సన్నిధి తెరచి ఉన్నప్పుడు ఎంత అలక్ష్యము సంఘము, సమాజము ప్రదర్శించింది. ముఖ్యంగా మన బాప్టిస్టు క్రైస్తవ సంఘము. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. తోమా ప్రభు యొక్క ప్రత్యక్షతను కోల్పోయాడు, శిష్యులతో కలిసి ప్రభు ఇచ్చినటువంటి సమాధానమును కోల్పోయాడు, ప్రభువుని చూచినటువంటి సంతోషమును కోల్పోయాడు. అక్కడ పరిశుద్ధాత్మ శిష్యులందరి మీదకి ఊదబడింది, ఆ యొక్క శక్తిని కోల్పోయాడు, ఆ సహవాసమును కోల్పోయాడు. ఒకవేళ దేవుని సన్నిధికి దూరం అయిపోతే వీటన్నిటినీ మనం కోల్పోతూ ఉన్నాం, గ్రహించలేకపోతూ ఉన్నాము. కానీ వీటన్నిటినీ కోల్పోయినటువంటి వారముగా మనం బ్రతుకుతూ ఉన్నాము. కానీ మరి ఒక అవకాశం ప్రభు ఇస్తూ ఉన్నాడు. ప్రభు ప్రత్యక్షమై తోమాను గద్దించటం లేదు, తోమాను హెచ్చరించటం లేదు, తోమాను గురించి అతడేమీ ఇబ్బంది పడటం లేదు. మరి ఒకసారి ప్రభువు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, మీకు సమాధానము కలుగునుగాక, పీస్ బీ విత్ యు అగైన్ అండ్ అగైన్. మరలా మరలా శిష్యులకు సమాధానములు ప్రభు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆ సమాధానములో ప్రేమ ఇమిడిపోయి ఉంది, ఆ మాటలో అంగీకారం ఇమిడిపోయి ఉంది. ప్రభు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు హిజ్ యాక్సెప్టెన్స్ అండ్ హిజ్ లవ్. ఆయన యొక్క అంగీకారమును, ఆయన యొక్క ప్రేమను ప్రభు బయలుపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడైనటువంటి తోమాను ప్రభు ప్రత్యేకముగా ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చదువుబడినటువంటి వాక్య భాగం మీరు చూడండి, 26వ వచనము. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను.
ప్రభు శిష్యులకు మరలా ప్రత్యక్షమైన తరువాత తోమా ఏమని అడిగాడు అంటే, నేను ప్రభువుని చూడాలి మొట్టమొదటిది, రెండవది నేను ప్రభువుని తాకాలి. కానీ ప్రభు 3 ఎవిడెన్సెస్ ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ తోమా 2 అడిగాడు, నేను చూడాలి, ఆయనను తాకాలి. కానీ ఇక్కడ ప్రభు 3 తోమాకు తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. తోమా ప్రభువుని చూచాడు, తోమాను ప్రభు అడుగుతున్నాడు నన్ను తాకుమని. అంత మాత్రమే కాదు, తోమా యొక్క సందేహమును ప్రభు తీర్చుతూ ఉన్నాడు. శిష్యులేమీ ప్రభువుకి చెప్పలేదు. తోమా ఇలా వచ్చాడు, తోమాతో ప్రభు మేము ఇలా సంభాషించాము, అయినా ఆయన మిమ్మల్ని నమ్మటం లేదు, మీరు వచ్చారు అంటే తోమా నమ్మటం లేదని శిష్యులతో ప్రభు సంభాషించలేదు, క్షమై వెళ్ళిపోయాడు. మరలా ఈ సమయం అందే ప్రభు ప్రత్యక్షమవుతున్నాడు. జరిగిన సంఘటనలన్నిటినీ గూర్చి ప్రభు తోమాతో మాట్లాడుతూ ఉన్నాడు. తోమా, నీ సందేహం అంతటిని నేను నివృత్తి చేస్తాను. ఇదిగో నా చేతులు, ఇదిగో నా ప్రక్కలో గాయపడినటువంటి ఈ ప్రదేశంలో నీ చేతులు పెట్టి చూడు. ఎప్పుడైతే ప్రభు ఈ మాటలు తోమాతో పలికాడో, తోమా హృదయం అంతా కదిలిపోయింది, నిలువబడలేకపోయాడు. తనలో ఉన్నటువంటి భక్తి భావన అంతా కూడా పెళ్ళుబికి క్రైస్తవ సంఘమును కట్టడానికి నాంది పలికాడు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, తోమాను గూర్చి ఆలోచిస్తూ ఉన్నప్పుడు అతడు నిజముగా సందేహించేటువంటి వాడేనా? ప్రభు అంటే నమ్మకము లేనటువంటి వాడా? అసలు ఎటువంటి వాడు ఈ తోమా? పరిశుద్ధుడైనటువంటి యోహాను తోమాను గూర్చి 3 సందర్భాలలో తోమాను ప్రత్యక్షపరిచాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనం, లెట్స్ గో టు అండ్ డై విత్ జీసస్ క్రైస్ట్. మనము కూడా ప్రభువుతో వెళ్ళుదాము, ఆయనతో కూడా మరణించుటకు మనము కూడా వెళ్ళుదాము. ఇది తోమా ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఆయనతో మనము కూడా మరణించుటకు వెళ్ళుదాము. యేసు ప్రేమించినటువంటి బేతనీ అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఆ కుటుంబము, మార్తా, మరియా, లాజరు, యేసు ప్రేమించినటువంటి కుటుంబం అది. ప్రియ స్నేహితుడైనటువంటి లాజరు మరణించాడు. అది శిష్యులకు ప్రభువు చెప్పాడు, లాజరు నిద్రిస్తూ ఉన్నాడని. యోధియాకు వెళ్ళాలి. ఇప్పుడు శిష్యులు అంటున్నారు, ఇటువంటి భయంకరమైన పరిస్థితులలో యోధియాకు మనం వెళితే అక్కడ ప్రభువా అనేక మంది మిమ్మల్ని పట్టుకుంటారు, ఒకవేళ ప్రాణ భయము ఉంది, మనకు అపాయము ఉంది అని శిష్యులు చెప్పినప్పుడు తోమా అంటున్నాడు, ఆయనతో కలిసి మరణించుటకు మనము సిద్ధమే. ఏ బోల్డ్ స్టేట్మెంట్. ఐఎమ్ విల్లింగ్ టు ఫాలో విత్ యూ. నేను నిన్ను వెంబడించుటకు సిద్ధపడుతూ ఉన్నాను. థామస్ వాజ్ విల్లింగ్ టు రిస్క్ డెత్ టు ఫాలో జీసస్ క్రైస్ట్. మరణము కొరకు ఎంతో కష్టసాధ్యమైనటువంటి విషయములోనికి తోమా చొరబడుతూ ఉన్నాడు. శిష్యులందరూ ప్రభా ఇది కష్టము కదా, ఇలా వెళ్ళటం అపాయము కదా అని చెబుతూ ఉంటే తోమా అంటున్నాడు, ఆయనతో కలిసి మనము కూడా మరణించటానికి సిద్ధమే అంటున్నాడు. ధైర్యము కలిగినటువంటి వాడు. డూ యూ హ్యావ్ ద ప్యాషన్ టు ఫాలో జీసస్ క్రైస్ట్? యేసు క్రీస్తుని వెంబడించుట కొరకు ఈ విధమైనటువంటి ఆసక్తి నీవు కలిగి ఉన్నావా? యేసు క్రీస్తుని వెంబడించుట కొరకు ఈ కోరికను నీవు కలిగి ఉన్నావా? యేసు క్రీస్తుని వెంబడించుట కొరకు ఈ ధైర్యమును నీవు కలిగి ఉన్నావా? యేసు క్రీస్తుని కలిగి ఉండుట కొరకు దేనినైనా మేము చేయగలము, చివరకు మరణము వచ్చినా మేము ప్రభువు కొరకు మరణిస్తాము అనేటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ని మనం ఇవ్వగలమా? ఈ కష్టకాలములో, ఈ భయంకరమైనటువంటి దినములలో, ఎప్పుడు ఏది దాపురిస్తుందో ఎరుగని ఈ సందర్భములో ప్రభు కొరకు మరణించుటకు మనము సిద్ధమేనా? ఆ రీతిగా అనేక మందిని సిద్ధపరచగలుగుతూ ఉన్నావా? మరణము వరకు ప్రభువుతో ఉండుటకు సిద్ధపడినటువంటి వాడు పరిశుద్ధుడైనటువంటి తోమా. థామస్ విల్లింగ్ టు రిస్క్ హిజ్ లైఫ్. తన జీవితాన్ని ప్రభువు కొరకు పణముగా పెట్టడానికి సిద్ధపడినటువంటి వాడు. ఈ ఉదయకాల సమయమందు మన జీవితాలను ప్రభువుకు అర్పించడానికి మనము సిద్ధము చేసుకుందాం. ప్రభువుకు పెట్టడానికి మనము సిద్ధము చేసుకుందాం. ఒకవేళ అనుమానము వచ్చింది కదా అని వారు విడవబడినటువంటి వారు కారు, సందేహముతో ఉన్నారు కదా అని
వారందరూ వెలివేయబడినటువంటి వారు కారు, ప్రభు కొరకు ప్రాణత్యాగము చేయుటకు సిద్ధపడినటువంటి వారు. అనుమానము తోమాకు మాత్రమే కాదు, ప్రభువుకి బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహానుకు కూడా వచ్చింది. అతడు బంధించబడి ఉన్నప్పుడు, అతడు చెరలో ఉన్నప్పుడు తన శిష్యులను ప్రభువు దగ్గరకు కబురు పెట్టాడు. లూకా సువార్త 7వ అధ్యాయము 20వ వచనములో మీరు చూసినట్లయితే యోహాను శిష్యులైనటువంటి ఇద్దరు ప్రభువు దగ్గరకు వచ్చి అడుగుతారు, నీవేనా మెస్సియా, రాబోవాడు నీవేనా, మరి ఒకరి కొరకు మేము కనిపెట్టాలా? ఎందుకని ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నారు అంటే, యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూసినట్లయితే ప్రభు ఎందుకు వచ్చాడో అక్కడ ప్రవచన రీతిగా ఉంటుంది. ప్రభు ఎందుకు వచ్చాడు? చెరలోనున్నటువంటి వారికి విడుదలను. అన్నిటితో పాటు ఈ యొక్క మాటను అక్కడ మనం గమనించగలం, చెరలోనున్నటువంటి వారికి విడుదలను. ఇప్పుడు యోహాను, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను చెరలో ఉన్నాడు, అయినా అతనికి విడుదల లేదు. బాహ్య సంబంధమైనటువంటి విడుదలను గూర్చి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆలోచిస్తూ తన శిష్యులను ప్రభు దగ్గరకు పెట్టాడు. నీవేనా, మరి ఒకరి కొరకు మేము కనిపెట్టాలా? అప్పుడు ప్రభు చెప్తూ ఉన్నాడు, ఇదిగో చెవిటివారు వింటున్నారు, మూగవారు మాట్లాడుతూ ఉన్నారు, గుడ్డివారు చూస్తూ ఉన్నారు, పడినవారు లేస్తూ ఉన్నారు, అనేకమైనటువంటి సూచక క్రియలు జరుగుతూ ఉన్నాయి. మీరు వినిన వాటిని వెళ్ళి యోహానుకు తెలియపరచండి. సాక్షాత్తు వరపుత్రుడైనటువంటి వాడు, పరిశుద్ధాత్మతో పుట్టినటువంటి బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను ప్రభు యొక్క త్రోవను సరళము చేయుటకు ముందుగా ఏర్పాటు చేయబడినటువంటి వాడు కూడా ప్రభువుని నమ్మటానికి సందేహముతో ప్రేరేపించబడ్డాడు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, అయితే ఆ వర్తమానము యోహాను చెంతకు వెళ్ళిన తరువాత మారు మాట్లాడలేదు. సందేహములను నివృత్తి చేసుకున్నటలో వారు ఎంత ఖచ్చితముగా ఉన్నారో అదే రీతిగా ఆత్మ సంబంధమైన జీవితాన్ని, భక్తిని కొనసాగించగలిగారు. మనము సందేహాలను వ్యక్తపరుస్తాము, భక్తిగా బ్రతకలేము. సందేహమే నిలువెల్లా మనలను ఆవరించేస్తూ ఉంటుంది. సందేహముతోనే నిండిపోతాము, అనుమానముతోనే పరితపిస్తూ ఉంటాము, ప్రతి నిమిషము వాటితోనే కుమిలిపోతూ ఉంటాము. నీ సందేహము ఒక గొప్ప సందేశముగా ఈ లోకమునకు ప్రచురించబడాలి. తోమా యొక్క సందేహం ఏమైంది అంటే ప్రపంచానికి ఒక సందేశం అయింది. ఇదిగో తోమా అనేటువంటి ఈ శిష్యుడు ఇలా ప్రభువుని గూర్చి, పునరుద్ధానమును గూర్చి సందేహించాడు. ఈ సందేశము మనకు అందిస్తూ ఉన్నాడు. తోమా ఎవరు అంటే ప్రభువు కొరకు ప్రాణము పెట్టడానికి సిద్ధపడినటువంటి వాడు. రెండవది, విల్లింగ్ టు ఆస్క్ ద క్వశ్చన్స్. తోమా నిర్భయముగా ప్రశ్నలు అడిగేటువంటి వాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 5వ వచనం, అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గము ఎలాగూ తెలియనని ఆయన అడుగగా యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. పరిశుద్ధుడైనటువంటి తోమా ఇక్కడ ప్రభువుని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, ప్రభువా ఆ మార్గము ఏమిటి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేను తండ్రి చెంతకు వెళతాను, ఆ మార్గములో మీరందరూ కూడా ప్రయాణము చేయాలి. ఇప్పుడు తోమా అడుగుతున్నాడు, ఆ మార్గము ఏమిటో మాకు బయలుపరచు. బహుశా నేను అనుకుంటాను ఆ మాటలు చెప్పినప్పుడు శిష్యులందరూ మౌనముగా ఉన్నారు. తోమా తన యొక్క చేతిని చూపించాడు, నాకు ఒక డౌట్ ఉంది, నాకు ఒక సందేహం ఉంది. నిర్భయముగా ప్రశ్న అడిగినటువంటి వాడు తోమా. హానెస్ట్ క్వశ్చన్స్ ఆర్ నాట్ సిన్. దివ్యమైనటువంటి ప్రశ్నలు పాపము కాదు. అనేక మందికి బలోపేతము చేసేటువంటి ప్రశ్నలు పాపము కాదు. చాలా సూటిగా తోమా అడుగుతూ ఉన్నాడు. అందరికీ ఉంది ఈ సందేహం. ప్రభువు చెబుతున్నప్పుడు వారిలో ఉన్నటువంటి సందేహం ఏమిటంటే, వారి యొక్క ఆశ ఏమిటంటే, ప్రభువు ఒక రాజ్య స్థాపన చేస్తాడు, ఆ రాజ్యములో మేమందరము సింహాసనముల మీద కూర్చుంటాము, ఆ రాజ్య స్థాపనలో మేమందరము పాలిభాగస్థులమవుతాము, యూదా ప్రజలందరినీ పరిపాలిస్తాము, ఎన్నటెన్నటికీ ఎవ్వరూ జయించలేనటువంటి ఒక రాజ్య స్థాపన ప్రభు ఆధ్వర్యములో మాకు ఏర్పడుతుంది. ఈ ప్రపంచమంతటికి మేము శాసనకర్తలముగా ఉండగలుగుతాము. మా యొక్క వైభవాన్ని, మా యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచములో ఉన్నటువంటి అనేక జాతుల మంది చూడగలుగుతారు. ఈ అభిప్రాయములోనే శిష్య గణాంకము ఉండిపోయింది. ఈ అంచనాలు, ఈ లెక్కలతోనే వారి యొక్క భక్తి భావన ముందుకు కొనసాగుతూ ఉంది.
ఇక్కడ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ తోమా అడుగుతూ ఉన్నాడు, అసలు నీ మార్గము ఏమిటి? వాట్ ఈజ్ యువర్ వే? ఆ మార్గము మాకు ఎలా బయలుపరచబడుతుంది? దేని గుండా మేము ప్రయాణము చేయాలి? తోమా అడిగిన ప్రశ్నకే ప్రభు ఈ సమాధానాన్ని చెప్తూ ఉన్నాడు. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్ అండ్ ఐ ఆమ్ ద లైఫ్. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. అప్పుడు తోమాకు అర్థమైంది, ఓహో, ప్రభువుని వెంబడిస్తే తండ్రిని చేరుకుంటామని. తోమా అడిగినటువంటి ఈ ప్రశ్న చాలా హానెస్ట్ క్వశ్చన్. ఇది చాలా విలువైనటువంటి ప్రశ్న అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొన్ని సందర్భాలలో ప్రశ్నలు అడగటం మంచిదే, సందేహాలను నివృత్తి చేసుకోవడం మంచిదే. ఇప్పుడు మన సందేహాలన్నింటినీ కూడా ఎలా నివృత్తి చేసుకుంటున్నాం? ఫ్రమ్ గూగుల్ టు గూగుల్తో ప్రారంభిస్తాము, గూగుల్తో ఎండ్ చేస్తాం. మన యొక్క సందేహాలన్నీ కూడా ఏ చిన్న అనుమానం కలిగినా వెంటనే సెర్చ్లోనికి వెళ్ళిపోతాం. ప్రియ సంఘమా, ఆత్మ సంబంధమైనటువంటి సందేహాలు నీవు కొన్ని కలిగి ఉన్నప్పుడు నీ పితరులైనటువంటి వారితో, ఆత్మ సంబంధమైన జ్ఞానము ఉన్నటువంటి నీ సేవకులతో వాటిని నీవు షేర్ చేసుకో. వారి ఉపదేశమును నీవు విను. వారి యొక్క భక్తి భావనలోనికి నీవు నడిపించబడు. నీ తల్లిదండ్రులు నీకు ఇస్తున్నటువంటి స్వాస్థ్యము ఏమిటి అంటే, నాకు ఇచ్చిన ఈ కుటుంబ ఆరాధన, ఈ భక్తి, ప్రభువుని వెంబడించుట, ఆయనను సేవించుట, ఉపద్రవములలో, కష్టములో, బాధలో, ఏ సమయములోనైనా ప్రభువుని విడిచిపెట్టకుండా బ్రతకటం, ఇది మేము కలిగి ఉన్నటువంటి స్వాస్థ్యము అని నీవు చెప్పగలగాలి. తోమా ఒక మంచి నిర్భయమైనటువంటి ప్రశ్నను ప్రభువుకి సంధించాడు. నివృత్తి చేసుకున్నటలో ఎన్నడూ వెనకాడనటువంటి వాడు తోమా. ధైర్యము కలిగినటువంటి వాడు, ప్రశ్నలను సంధించేటువంటి వాడు. అంటే ఇతని యొక్క మనస్సు అంతా కూడా ఏది దాచుకొననటువంటి వాడు, మనస్సులో ఏది పెట్టుకొననటువంటి వాడు, నిర్భయముగా తనకు కలిగినటువంటి ప్రతి అభిప్రాయమును పంచుకునేటువంటి వాడు పరిశుద్ధుడైనటువంటి తోమా. ఈ ప్రశ్న అడిగిన వెంటనే తోమాను ప్రభువారు గద్దించినట్లుగా మనము చూడటం లేదు. ఇక్కడ మీరు చూడండి, ప్రభువారు ఆ ప్రశ్నకు సమాధానము తెలియచేస్తూ ఉన్నారు. అంతేగాని ప్రభువు దానికి ఏమీ కూడా విసుగుకోవటం లేదు, చిరాకు పడటం లేదు. తోమా ప్రభువుతో మరణించటానికి సిద్ధపడినటువంటి వాడు. తోమా ప్రభువు చెప్పినది అర్థము కాకపోతే ఆ అడిగి తెలుసుకునేటువంటి వాడు. మనవలే అర్థమైనా అర్థము కాకపోయినా తల ఊపేటువంటి వాడు కాడు. తోమా చాలా తన సందేహాన్ని ఖచ్చితముగా నివృత్తి చేసుకునేటువంటి వాడు. అంత మాత్రమే కాదు, థామస్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్, సత్యమును ఒప్పుకొనినటువంటి వాడు, సత్యమును అంగీకరించినటువంటి వాడు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, శిష్యులతో పాటు లేనప్పుడు తోమా ఎక్కడ ఉన్నాడో పరిశుద్ధ గ్రంథము తెలియచేయటం లేదు. కానీ శిష్యులు చెప్పిన సంగతిని మాత్రము అతడు బ్లైండ్గా యాక్సెప్ట్ చేయటం లేదు. తాను చూచి నమ్మాలి అనే ఒక నినాదములోనికి నడిపించబడ్డాడు, దానికే కట్టుబడి ఉన్నాడు. తోమాలో ఉన్నటువంటి మరి ఒక గొప్ప లక్షణం ఏమిటంటే, తాను చెప్పిన మాట మీద అతడు నిలకడగా నిలువబడి ఉన్నాడు, మాట మార్చలేదు. ఎవరు ఎంతసేపు చెప్పినా, మేము చూచాము, మాతో మాట్లాడాడని శిష్యులు చెప్పి ఉండవచ్చు, మగ్దలేని మరియ చెప్పి ఉండవచ్చు, ఖాళీ సమాధిని వారు మేము కనుగొన్నామని చూపించి ఉండవచ్చు. ఈ సంఘటనలన్నీ జరిగాయి. మీరు ఆలోచించండి, 8 దినములు వచ్చేసాయి. 8 దినములలో కూడా తోమా శిష్యులతో, లేదులే మీరు చెప్పినటువంటి విషయాలను నేను నమ్మాను అని మరలా శిష్యులతో చెప్పలేదు. తాను చెప్పిన మాట మీద అలా ఉండిపోయాడు. దేవుని ప్రియమైనటువంటి సంఘమా, తోమా విడువబడినటువంటి వాడు కాడు. చాలా ధైర్యముతో ప్రభువుని ఎదుర్కొనినటువంటి వాడు. దైవత్వమును ఖచ్చితముగా గుర్తించగలిగినటువంటి వాడు. ఇక్కడ తోమా ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏమిటంటే, అమేజింగ్ స్టేట్మెంట్, మై లార్డ్ అండ్ మై గాడ్, నా ప్రభువా నా దేవా. ఇది చాలా తనకు ప్రాణము మీదకు తెచ్చేటువంటి మాటలు ఇవి. యూదా సమాజంలోనికి వెళ్ళి
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ప్రభువా దేవా అని సంబోధిస్తే మతాధికారులందరూ అతనిని కూడా చంపేస్తారు. కానీ అతడు దానిని పట్టించుకోవటం లేదు. ఇది అక్కడ ఉన్నటువంటి ఈ రిలీజియస్ లీడర్స్ అందరిలో కూడా బ్లాస్ఫమీ. ఎందుకంటే దైవ దూషణ అవుతాది. నా ప్రభువా నా దేవా అంటూ ఉన్నాడు. ఎవరిని? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని. ఎప్పుడైతే ఈ సంబోధన తోమాలో వచ్చిందో వెనువెంటనే పరివర్తన, పశ్చాత్తాపము, తనలో ఉన్నటువంటి భావజాలము అంతా కూడా కదిలిపోయింది. తనలో ఉన్నటువంటి అపనమ్మకం అంతా కూడా వెడలిపోయింది. అతడు కేవలం సందేహమును మాత్రమే కలిగి ఉన్నాడు, అపనమ్మకముతో నింపబడి లేడు. అన్బిలీఫ్ అండ్ డౌట్ ఆర్ నాట్ ద సేమ్. అన్బిలీఫ్ ఈజ్ ఏ డెలిబరేట్ డినైల్, disobedience, rebellion, resistance, and is always condemned. అపనమ్మకం ఏం చేస్తుంది అంటే అది విధేయతను చూపించదు, అది పచ్చిగా అబద్ధమును చెప్తుంది. అపనమ్మకము తిరుగుబాటుకు దారి తీస్తుంది. కానీ సందేహం ఏం చేస్తుంది అంటే సందేహము తనలో ఉన్నటువంటి ఆ పశ్చాత్తాప భావనను ప్రభు చెంత పడేటట్లుగా చేస్తుంది. అన్బిలీఫ్ ఏమంటుందంటే ఐ వోంట్ అంటుంది. పశ్చాత్తాపం, డౌట్ ఏం చేస్తుందంటే ఐ కాంట్, అంటే చేసే సామర్థ్యము ఉంది కానీ నేను చేయలేకపోతూ ఉన్నాను. అపనమ్మకం ఏం చేస్తుంది అంటే నేను చెయ్యనుగాక చెయ్యను అంటుంది. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అన్బిలీఫ్ అండ్ డౌట్. సందేహమునకు అపనమ్మకమునకు ఉన్నటువంటి వ్యత్యాసం ఇదే. ఇక్కడ శిష్యుడైనటువంటి తోమా తన సందేహమును శిష్యుల మీద కనపరిచాడు. ప్రభువుని చూచి నమ్మాడు. ప్రభువుని ఇప్పుడు ప్రభు అడుగుతున్నాడు, నీవు నన్ను చూచావు కదా, నీవు వచ్చి నన్ను తాకుమని అడుగుతూ ఉన్నాడు. ఆ స్పర్శలో నీవు పునీతుడవు గావించబడాలి. ఒకవేళ ప్రభువుని తాకలేదు, దూరము నుంచే చూచాడు, కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నాడు, హృదయ నివేదన అర్పిస్తూ ఉన్నాడు, ప్రభువు ముంగిట పడి సంతాపపడుతూ ఉన్నాడు. ప్రభువా ఎందుకని నేను నిన్ను ఇలా సందేహించాను. హృదయ పరివర్తనతో నింపబడ్డాడు. రిమార్కబుల్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఊహించని సాధ్యము కానటువంటి పశ్చాత్తాపముతో నలపబడుతూ ఉన్నాడు. ఈ స్పిరిచువల్ డెసిజన్, ఈ క్షణమందు తోమా తీసుకునేటువంటి ఈ నిర్ణయము క్రైస్తవ సంఘాన్ని కుదిపేస్తుంది. He chose light over darkness. చీకటిలో ఉన్నటువంటి, అప్పటి వరకు చీకటిలో ఉన్నటువంటి వాడు ఇప్పుడు వెలుగును చూస్తూ ఉన్నాడు. He chose victory over death. ఇప్పటి వరకు మరణించాడు అని అనుకున్నాడు, కానీ పునరుద్ధానుడైనటువంటి విజయముతో నింపబడినటువంటి యేసును చూస్తూ ఉన్నాడు. He chose life over death. మరణించినటువంటిది అలానే ఉండిపోదు, తిరిగి లేపబడుతుందని జీవమును చూస్తూ ఉన్నాడు. దేనిని ఎన్నుకున్నాడు ఆ ప్రకారమే నడుచుకున్నాడు. ద డివినిటీ ఈజ్ అక్నాలెడ్జ్డ్. దైవత్వమును గుర్తించగలిగాడు. ఒక సమయం వస్తుంది దైవత్వమును మనము గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. పేతురు ఒక సందర్భములో దైవత్వమును గుర్తించాడు. అతడు ప్రభు అప్పగింపబడుతున్నటువంటి వేళ ముమ్మారు బొంకిన తరువాత ప్రభు అతని కన్నులలోనికి కన్నులు పెట్టి చూచినప్పుడు అతడు బహుగా సంతాపపడెను. హి వెప్ట్ బిటర్లీ. దైవత్వమును గుర్తించాడు. శతాధిపతి శిలువ మీద వేలాడుతున్నటువంటి ప్రభువులో ఉన్నటువంటి దైవత్వమును గుర్తించాడు. యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ దైవత్వమును గుర్తించింది. ఫిలిప్పు నేను మెస్సియాను కనుగొన్నానని దైవత్వమును గుర్తించాడు. ఇప్పుడు తోమా దైవత్వమును గుర్తించగలుగుతూ ఉన్నాడు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, దైవత్వమును గుర్తించగలిగితే, ఆ కన్ఫెషన్లోనికి మనము నడిపించబడగలిగితే ప్రభువు మన వెంటే ఉన్నాడు, మన విన్నంటే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మన ఇంటిలోనే ఉన్నాడు. ఇప్పుడు నీ యొక్క ఇంటిని నీవు దేవాలయముగా చేసుకుని ప్రభువుని ఆరాధించగలిగితే ప్రభువు నీకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఆయన నిన్ను అడుగుతూ ఉన్నాడు, ఇదిగో గాయపడిన నా చేతిని చూడు, ఇదిగో గాయపడినటువంటి పొడిచినటువంటి నా గాయములను చూడు. తోమా, ఏమనిపిస్తుంది నీకు వీటిని చూస్తూ ఉన్నప్పుడు? ఏ హృదయ భావన నీకు కలుగుతూ ఉంది? ఏ ఆలోచనలతో నీవు నింపబడుతూ ఉన్నావు? ప్రభువుని చూచిన వెంటనే తోమాలో ఒక గొప్ప పరివర్తనను మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రత్యక్షమవుతున్నటువంటి ప్రభువుని చూచి ఆ యొక్క పశ్చాత్తాప భావన
మనకు కలుగుతుందా? దైవత్వమును గుర్తించగలుగుతున్నామా? పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారమై ఆనందించుచున్నాము. చూడకపోయినను ప్రభువుని అనుభవించేటువంటి ఆ సంతోషము ఉందే, ఆ ఆనందము ఉందే, దానిలోనికి మనము నడిపించబడుతూ ఉన్నాము. నేను ప్రభువుని చూడలేదు కానీ నాతో ఉన్నాడని విశ్వసిస్తూ ఉన్నాను. నేను ప్రభువుని చూడలేదు కానీ నా బిడ్డల యొక్క వర్ధిల్లతలో వారిలో నేను నా ప్రభువుని చూస్తూ ఉన్నాను. నేను ప్రభువుని ఎన్నడూ చూడలేదు కానీ ఈ అభివృద్ధి, నేను కలిగి ఉన్నటువంటి ఈ స్థాయి, నాకు దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశములు, నాకు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఈ పోషణ, ఈ కుటుంబము సమస్తము కూడా ప్రభువు నాకు ఇచ్చినటువంటిదే. ఈ విశ్వాసముతోనే నేను గడుపుతూ ఉన్నాను. నేను ఆయనను చూడలేదు, ఎన్నడూ చూడలేదు కానీ ప్రభు సదాకాలము నాతో ఉండి అదృశ్యరీతిగా నన్ను, నా కుటుంబమును, ప్రభు నా యొక్క సంఘమును ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఈ విశ్వాసము నాది, ఈ నిరీక్షణ నాది. దిస్ ఈజ్ ఎ డివైన్ డెమాన్స్ట్రేషన్. భక్తితో కూడినటువంటి హెచ్చరిక. నా ప్రభువా, నా దేవా. పాత నిబంధనలో ఏలియా బయలుదేవత యొక్క ప్రవక్తలందరినీ వధించినప్పుడు జనులు పలుకుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం, అతడు ఎలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. ఆ తదుపరి అంతటి జనులందరూ దానిని చూచి సాగిలపడిరి. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. యెహోవాయే దేవుడు, నా ప్రభువా, నా దేవా. ఇశ్రాయేలీలందరూ కూడా తాము చూచినటువంటి ఆ అద్భుతాన్ని చూచి యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. మనము కూడా నా ప్రభువే దేవుడు, సందేహములో నుంచి, ఫ్రమ్ డౌట్ టు షౌట్, సందేహములో నుంచి ప్రభువుని ఆరాధించేటువంటి కేకలు వేయటంలోనికి మనము నడిపించబడదాం. వినబడుతుందా ప్రభు యొక్క ఆర్తనాదం? వినబడుతుందా శిలువ మీద ప్రభువు వేసినటువంటి ఒక గొప్ప కేక? నీ హృదయాన్ని కలవర పెడుతుందా? ఇది ప్రత్యేకమైనటువంటి సమయము ప్రభువుని ఆరాధించుటకు. నీ మనస్సులోనికి ప్రభువుని చేర్చుకో. ఐ మస్ట్ ఫీడ్ మై మైండ్ విత్ ట్రూత్. నేను నా మనస్సులో సత్యమును నింపుకుంటాను. ఐ మస్ట్ ఫ్రీ మై మైండ్ ఫ్రమ్ డిస్ట్రక్టివ్ థాట్స్. నా యొక్క మనస్సులో నుంచి నాశనకరమైన ఆలోచనలను నేను తొలగిస్తాను. ఐ మస్ట్ ఫోకస్ మై మైండ్ ఆన్ ద రైట్ థింగ్స్. ఏవి ఉపయుక్తకరమైనవో, ఏవి దేవునికి విలువైనవో, ఏవి ఈ లోకములో నేను అనుభవించదగినవో, ఆరాధించవలసినటువంటివో వాటి మీదే నా దృష్టిని నేను కొనసాగిస్తాను. ఐ మస్ట్ ఫోకస్ మై మైండ్ ఆన్ రైట్ థింగ్స్. దేవునికి ఇష్టమైనటువంటి వాటి మీద నా మనస్సుని నేను సలుపుతాను. దేవుని ప్రియమైనటువంటి వారలారా, తోమా ప్రభువు కొరకు ధైర్యముగా కదిలినటువంటి వాడు. తోమా ప్రభువుని ధైర్యముగా ప్రశ్నించినటువంటి వాడు. తోమా ప్రభువు యొక్క ప్రత్యక్షతను ప్రత్యేకముగా అనుభవించినటువంటి వాడు. శిష్యులందరూ ఒక ఎత్తు అయితే పరిశుద్ధుడైనటువంటి తోమా మరి యొక్క రీతిగా భిన్నమైనటువంటి స్థితిలో ప్రభువుతో సంభాషిస్తూ ఉన్నాడు. శిష్యులందరితో ఒక పర్యాయము తన ప్రత్యక్షతను కనుపరిచినటువంటి ప్రభు ప్రత్యేకముగా తోమాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పరిశుద్ధుడైనటువంటి తోమాయే భారతదేశమునకు వచ్చి సువార్తను ప్రకటించాడు. క్రీస్తు శకము 72వ సంవత్సరములో డిసెంబర్ 21వ తేదీన చరిత్ర ప్రకారము భారతదేశంలో ఆయన శూలములతో పొడవబడి మరణించాడు. భారతదేశమునకు ప్రభు శిష్యుడు పరిచర్యను తీసుకుని వచ్చినటువంటి వాడు పరిశుద్ధుడైనటువంటి తోమా. సందేహించబడినటువంటి వాడే మన మధ్యకు పరిచర్యను తీసుకుని వచ్చినటువంటి వాడయ్యాడు. అనుమానంతో నింపబడినటువంటి వాడే ఆవేశముతో ఈ యొక్క హైందవ విగ్రహారాధికుల మధ్య దేవుని పరిచర్యను చేయగలిగినటువంటి వాడయ్యాడు. హైందవ మత ఛాందసవాదులు ఆయన్ను శూలములతో పొడిచి చంపేశారు. ఇది చరిత్ర చెబుతున్నటువంటి సత్యము. ఫెయిత్ వితౌట్ డీడ్స్ ఈజ్ యూజ్లెస్. విశ్వాసము లేకపోతే సందేహించినటువంటి వాడే,
అనుమానంతో నింపబడినటువంటి వాడే ఈ అన్యుల మధ్యకు పరిచర్యను తీసుకుని వచ్చినటువంటి వాడయ్యాడు. హీ నెవర్ డౌటెడ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తుని ఎన్నడూ తోమా సందేహించలేదు. హీ డౌటెడ్ హిస్ ఫెలో డిసైపుల్స్. అతనితో ఉన్నటువంటి శిష్యుల మీద అతని యొక్క అనుమానము కొనసాగింది. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాల సమయమందు ఈ వాక్యం వింటున్నటువంటి మనమందరము కూడా ఏది కోల్పోయామో దానిని గ్రహిద్దాం. ఒకవేళ కోల్పోయినటువంటి వారమైతే, ప్రభా ఇప్పటి వరకు చర్చి ఉన్నప్పుడు మేము ఆరాధనకు వెళ్ళలేకపోయాము, ఆ సహవాసాన్ని చక్కగా అనుభవించలేకపోయాము, చర్చి ఉన్న నిర్లక్ష్య భావనతో మా యొక్క భక్తి భావన కొనసాగింది, చాలాసార్లు మేము చాలా కేర్లెస్గా ఉన్నాము, ఇప్పుడు నిన్ను ప్రత్యక్షపరచబడటానికి మేమందరము సిద్ధపడుతూ ఉన్నాం, ప్రభా నిన్ను చూడాలని ఆశపడుతున్నామని మీరు చోటే ప్రార్థన చేయండి. ప్రత్యేకముగా ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పొలములో నిన్ను ఉంచాడు. బయటకు వెళ్ళిపోకు, సహవాసాన్ని కోల్పోకు, ధైర్యముతో కలిగి ప్రభువుని వెంబడించు సదాకాలము. ప్రభువుని వెంబడించినటువంటి వాడు, ప్రభువుతో కలిసి మరణము వరకు వస్తానని వాగ్దానము చేసినటువంటి వాడు, ప్రభువుని ధైర్యముగా ప్రశ్నించినటువంటి వాడు ఈ సమయములో కొంచెము సందేహముతో తన యొక్క ఆత్మ సంబంధమైన జీవితాన్ని వెనుకకు నెట్టేసుకుంటున్నాడు. ప్రభు అంటూ ఉన్నాడు, తోమా ఈ మాటలను చదివి నేను ముగిస్తాను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినటువంటి వారు ధన్యులు. ఎంత ధన్యులమో తెలుసా? మనము ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు ప్రసాదించాడో తెలుసా? శిష్యులైనటువంటి వారందరూ, సహజ మరణమును పొందినటువంటి పరిశుద్ధుడైన యోహాను తప్ప తక్కిన 11 మంది శిష్యులు కూడా ప్రభువు కొరకు హతసాక్షులయ్యారు. వారందరూ ప్రభువుని చూచారు, వారందరూ ప్రభువుని చూచి నమ్మారు. తోమాతో ప్రభు అంటున్నాడు, వచ్చి నన్ను తాకు. అక్కడే అదే అధ్యాయం మీరు చూస్తే యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో మీరు చూడండి, మగ్దలేని మరియా ప్రభువుని తాకటానికి వస్తూ ఉన్నప్పుడు, ఇంకా నేను తండ్రి యొద్దకు వెళ్ళవలసినటువంటి వాడను, నీవు నన్ను తాకకూడదు అని చెప్తున్నాడు. మగ్దలేని మరియతో నన్ను నీవు తాకకూడదు అని చెప్పినటువంటి ప్రభువే తోమాను అడుగుతూ ఉన్నాడు, నీవు నన్ను వచ్చి తాకుమని చెప్తూ ఉన్నాడు. కనికరము కలిగినటువంటి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి సరళిలో ప్రభువు నిన్ను చేర్చుకుంటున్నాడు. నీ మీద ఒక గొప్ప కృపను కుమ్మరిస్తూ ఉన్నాడు. నీ ఎడల ప్రభువుకి ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. నిన్ను విడిచిపెట్టడం లేదు, ఎటువంటి పరిస్థితులలోనూ ఎవ్వరినీ విడిచిపెట్టడం లేదు ప్రభువు. మరి ఒక్కసారి కాకపోతే మరి ఒక్కసారైనా ప్రత్యక్షపరచబడతాడు. తోమా యొక్క సందేహములనే కాదు, ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సందేహములను నివృత్తి చేయగలిగినటువంటి వాడు సజీవుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఒక్కడే. మగ్దలేని మరియతో తాకవద్దని చెప్పిన దేవుడు తోమాను అడుగుతూ ఉన్నాడు, నీవు నన్ను వచ్చి తాకవచ్చని. నమ్మనటువంటి శిష్యులతో అంటూ ఉన్నాడు, భోజనానికి ఏమైనా ఉందా అంటే ఒక చేపను, కాల్చిన చేపను ప్రభు వారితో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ప్రభు మన దగ్గరకు వస్తాడు. మన కష్టంలో ఆయన మనకు తోడుగా ఉంటాడు. మన సందేహములన్నిటినీ ఆయన నివృత్తి చేస్తాడు. మన అవమానములన్నిటినీ ఆయన తొలగిస్తాడు. మన అనుమానములన్నిటినీ కూడా ఆయన ఆరాధనగా మలచివేస్తాడు. ప్రభువు మనతో ఉన్నాడు, విడిచిపెట్టడు. శిష్యులు అనుకున్నారు 7 రోజులైపోయింది, ఇంకా కొంచెము సందేహము, ఇంకా అపనమ్మకము, ఇంకా అవిశ్వాసము, వీటితోనే దొర్లాడుతూ ఉన్నారు. రాయి అయితే దొర్లించబడింది కానీ మనస్సులో ఉన్నటువంటి సందేహాలు దొర్లించుకోలేకపోయారు. ఇప్పుడు మరలా ప్రభువు రానే వచ్చాడు. శిష్యులందరికీ సమాధానం ఇచ్చాడు. తోమాతో ప్రత్యేకముగా సంభాషిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, తోమాను అభిషేకించి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. తోమా, నీవు చూచి నమ్మావు, మంచిదే. ఒకవేళ రాబో తరములో సంఘము చూడక నమ్మితే వారు ఇంకా ధన్యులు. మనమందరము ధన్యులైనటువంటి వారము, చూడక నమ్మినటువంటి వారము. ప్రభువుని ఎన్నడూ నా కన్నులతో సాక్షాత్కరించలేదు, కానీ ఒక విశ్వాసముతో నేను బ్రతుకుతూ ఉన్నాను. అదృశ్యుడైనటువంటి ప్రభువు నా కన్నుల ముందు కదలాడుతూ ఉన్నాడు. సదాకాలము కదలాడువాడు, ఎన్నటన్నిటికీ నన్ను విడిచిపెట్టనటువంటి ప్రభువుని నేను ఆరాధిస్తూ ఉన్నాను. ఈ దీక్షతో, ఈ పట్టుదలతో, ఈ ధైర్యముతో ప్రభువు ఎదుట నేను నిలువబడుతూ ఉన్నాను. దేవుని ప్రియమైనటువంటి వారలారా, సంఘముగా ప్రభువుని కూడి ఆరాధిద్దామా? బైబిల్లో ఎక్కడా కూడా మీరందరూ చర్చికి వెళ్ళండి అని ప్రభువు చెప్పలేదు. ఈ సత్యాన్ని నేను మీకు చెప్పి ముగిస్తాను. తోమా, ఎందుకని నీవు ఆ సహవాసంలో లేవు అని తోమాను ప్రభువు ప్రశ్నించలేదు. కానీ
శిష్యులందరితో ప్రభు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, మీరు వెళ్ళండి. మనమందరము సంఘముగా కూడుకొనుట మంచిదే, కానీ ప్రభు ఇస్తున్నటువంటి అల్టిమేట్ కమాండ్మెంట్ ఏమిటంటే, సంఘమా మీరు బయటకు వెళ్ళండి. నీవు చర్చికి వెళ్ళడం ప్రాధాన్యము కాదు, కానీ చర్చిలో ఉన్నటువంటి నీవు సమాజంలోనికి వెళ్ళడం ప్రాధాన్యమైనటువంటి విషయం. సంఘమును కదలమని చెప్తున్నాడు ప్రభు. సంఘముగా కూడుకొనుట యందు ఆదిమ సంఘము ఎంత ఆసక్తిని కనుపరిచిందో, అంతకంటే సంఘము బయటకు వెళ్ళుట యందు వారి యొక్క ఆసక్తిని కనుపరిచారు. మనము కూడా ఈ ఉదయకాల సమయమందు సంఘముగా కూడుకొనుటకు ఆతురపడుతూ ఉన్నాం. ఎప్పుడు ఆదివారం వస్తుందో, ఎప్పుడు ఈ యొక్క లాక్డౌన్ తీసేస్తారో, ఎప్పుడు మేము అందరము కలుసుకుంటామో, ఎప్పుడు చర్చిలో దేవుని ఆరాధిస్తామో, దీనికంటే ప్రధానమైనటువంటిది ప్రభు నీకు ఇచ్చాడు. శిష్యులు ఆ సమయములో ప్రభు ఆరోహణమైన తరువాత మేడగదిలో 120 మంది కూడుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆదిమ సంఘముగా కలుసుకుని తరువాత అందరూ కూడా డిస్పర్స్ అయిపోయారు. ఆయా ప్రదేశములకు, ఖండములకు వెళ్ళిపోయారు. ఆయా దేశములలో పరిచర్య చేస్తారు. సంఘముగా కూడుకున్నంత వరకు కూడుకున్నాము. ఇక మనం బయటకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఈ కడువరి దినములలో సంఘము బయటకు వెళ్ళాలి, దేవుని పరిచర్య చేయాలి, అనేక మందికి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను అగుపరచాలి. భారతదేశం వెళితే అందరూ హైందవులే, అక్కడ అందరూ ఐడల్ వర్షిపర్సే. ఎలా మన యొక్క సువార్త కొనసాగుతుందని తోమా అనుకున్నాడా? కష్ట నష్టాలకు వచ్చి ఈ భూమిపై అతడు అడుగు పెట్టాడు. అతడు వేసినటువంటి విత్తనము అనేక ఆత్మలను నేటి సమయంలో ఈ భారతదేశంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ మిషనరీలు అయినటువంటి వారు అనేక మంది ఈ యొక్క దేశంలోనికి వచ్చారు, పరిచర్య విస్తృతం చేశారు. దేశమంతటినీ కూడా తల్లక్రిందులు చేసేటువంటి పరిస్థితులు నెలకొల్పబడ్డాయి. ఇప్పుడు భారతదేశంలో క్రైస్తవ సంఘాలు ఎటు చూసినా పట్టణము నడిబొడ్డులో దేవుని యొక్క ఆలయముల చేత సహవాసములు నింపబడుతూ ఉన్నాయి. సందేహించిన వ్యక్తే దేశంలోనికి సందేశాన్ని తీసుకుని వచ్చాడు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, భక్తిపరుడవే, వైరాగ్యముతో నింపబడినటువంటి స్థితిలోనే అక్కడే ఉండిపోకుండా నీ భక్తి భావన అంతటినీ కూడా సమాజమునకు వెలుబుచ్చు, సంఘమును కదిలేటట్లుగా నీవు ప్రేరేపించు. ఇప్పుడు మరలా శిష్యులతో ప్రభువు చెప్తూ ఉన్నాడు, చూడక నమ్మినటువంటి వారు ధన్యులు. పరిశుద్ధాత్మ చేత శిష్యులను నింపి ప్రభువు ఆశీర్వదించాడు. అటు రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దైవత్వమును గుర్తిద్దామా? నా ప్రభువా, నా దేవా అనేటువంటి ఆ మాటలలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మనమందరము కూడా మన హృదయాలలో కలిగి ఉందామా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషము మీరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వేవేల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ కుటుంబములతో కలిసి ప్రభువా, క్రేగ్ మెమోరియల్ బాప్టిస్టు సంఘమునకు మీరు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప ఆధిక్యతను బట్టి మీకు లెక్కలేనటువంటి స్తుతులు, స్తోత్రములు. ప్రభా, ఏ సందేహాలు ఉన్నాయో, ఏ అనుమానములు ఉన్నాయో కుటుంబములలో, సంఘములలో, సమాజములలో వాటన్నిటినీ మీరు తొలగించండి. ప్రభా, ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క కరోనా వైరస్ను బట్టి ఎన్నో సందేహాలు, ఎన్నో అనుమానాలు, వాటన్నిటికీ పరిష్కారము మీరే, మీ ప్రత్యక్షతే. ప్రభా, మేము నమ్ముతూ ఉన్నాము. ప్రభా, ఈ ప్రత్యక్షతను మేము అనుభవిస్తూ ఉన్నాము. ఈ బాధ తొలగిపోతుంది, ఈ కష్టము వెడలిపోతుంది, ఈ సమస్యకు పరిష్కారము దొరుకుతుంది. మీ ప్రత్యక్షతలో వీటన్నిటికీ ప్రభా ఒక గొప్ప పరిష్కారాన్ని మేము కనుగొనగలుగుతాం. కనుక వీక్షిస్తున్నటువంటి ప్రియ సంఘములను, బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఆరాధనలో ప్రభా మేము ముగ్గురముగా కూడుకొని ఈ ఆరాధన నడిపిస్తూ ఉన్నాము. ప్రభా, నడిపిస్తున్నటువంటి నిరాశులు జేమ్స్ సుధీర్ గారిని మీరు దీవించండి. రిచర్డ్సన్ గారిని ఆశీర్వదించండి. సహకరిస్తున్నటువంటి బిడ్డలను ప్రభా మీరు దీవించండి. వీక్షిస్తున్నటువంటి ప్రియ కుటుంబముల ఎడల మీ కృపను కుమరించుమని, వినిన వాక్యము చేత మమ్మల్ని ఆత్మీయముగా బలపరచుమని యేసు శ్రేష్టమైన నామమున అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. మరి ఒకసారి మీ అందరికీ కూడా ప్రభు నామమున శుభములు అందచేస్తూ మీ యొక్క ప్రార్థనా జీవితంలో ఎన్నడూ కూడా పట్టు సడలిపోకుండా మీరు కంటిన్యూ చేయాలని, ప్రత్యేకముగా క్రైస్తవ సంఘముల కొరకు మరలా ఇటు రీతిగా కలుసుకుని ఆరాధించేటువంటి భాగ్యము కలగాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ప్రతి క్షణము కూడా ఆత్మ సంబంధమైన కార్యములతో నింపబడండి. సత్కార్యములను చేయటి యందు ఆసక్తి కలిగి ఉండండి. ప్రతి నిమిషము దేవునిని మీరు ఆరాధించండి. దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.
క్రేక్ సంఘ కాపరి గారి ద్వారా ఇంతవరకు దేవుని వాక్యాన్ని వినియున్నాము. ఆ వాక్యాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాము. చివరిగా సంఘ కాపరి రెవరెండ్ జి మోజెస్ కుమార్ గారి ప్రార్థన ఆశీర్వాదములతో ఈ ఉదయకాలపు ఆరాధన మనం ముగించుకుందాము. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వేవేల స్తుతులు, స్తోత్రములు. ఈ ఉదయకాల సమయమందు మీ పరిశుద్ధాలయములో అతి పరిశుద్ధ స్థలములో నిలువబడి ప్రభువా మిమ్మల్ని ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ మంచి ఆధిక్యతను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభుత్వ ఉత్తర్వులను ప్రభా మేము అనుసరిస్తూ ప్రభా మరి ఆరాధనను ఎవరికి వారముగా మా ఇళ్లలోనే ఉండి ప్రభా మిమ్మల్ని సేవిస్తూ ఉన్నాం. సంఘముగా ప్రభా మరి 2-3 కూడుకొని మా ప్రియులందరితో మాట్లాడుచుకు ప్రభా మీరు మాకు అనుగ్రహించిన ఈ సాంకేతిక పరిజ్ఞానమును బట్టి మీకు లెక్కలేనటువంటి స్తుతులు, స్తోత్రములు. వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వాక్యము చేత ప్రేరణ పొందినటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఎన్నో అనుమానములు, ఎన్నో సందేహములు ప్రభా మా అనుదిన జీవితములో దొరలాడుతూ ఉన్నాయి. వాటన్నిటికీ పరిష్కారము ప్రభు యొక్క ప్రత్యక్షతే అనే విశ్వాసములోనికి మమ్మలను నడిపించండి. సంఘమును ఆశీర్వదించండి. సంఘ పరిచారక వర్గమును మీరు దీవించండి ప్రభా. మీ కార్యములను చేయుటయందు మీరిచ్చిన కడవరి ఆజ్ఞను పురస్కరించుకొని సంఘము ప్రభా కదలి మీ పరిచర్య చేయుటకు, మీరు చేసిన పరిచర్య చేయుటకు ప్రభా మమ్మలను సిద్ధపరచుమని వేడుకొనుచూ ఉన్నా. ఎక్కడెక్కడ ప్రభా ఎవరెవరు ఏ రీతులుగా మీ వాక్యమును బట్టి సంతోషిస్తూ ఉన్నారు వారందరినీ మీరు దీవించండి. అవసరతలలో ఉన్నటువంటి వారిని మీరు దీవించండి ప్రభా. కోవిడ్-19 బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ తెగులును ప్రభా ఈ క్షణమందే మీరు పారద్రోలండి. ప్రతి నిత్యము ప్రభా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ఉగ్రతను ప్రభా మా పైనుంచి తొలగించుమని వేడుకొనుచూ ఉన్నాం. అందరికీ ప్రభా మారు మనస్సు ఇవ్వండి ప్రభా. అందరినీ ప్రభా ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలతో నింపండి ప్రభా. ఇకనైనా మేల్కొని క్రీస్తుని అనుభవించుటకు, ఆరాధించుటకు లోకమును ప్రభా మీరు సిద్ధపరచండి. ప్రతి ఒక్కరికి స్వస్థత ఇవ్వండి. భారతదేశమును గురించి ప్రార్థన చేస్తున్నా. మా దేశ నాయకత్వం అంతటిని ప్రభా మీరు దీవించండి. వారు తీసుకొనిచున్న ప్రతి నిర్ణయములోనూ ప్రభా మీరు తోడై ఉండండి. ఎవరికి ఈ యొక్క తెగులు సోకకుండా కాపాడండి దేవా. అభాగ్యులైనటువంటి వారు, ఏమీ ఎరుగినటువంటి వారు ప్రభా ఎంతోమంది తెగుల బారిన పడుతూ ఉన్నారు. చంటి బిడ్డలు ఉన్నారు నాయన, కనికరించండి. చంటి బిడ్డలను ప్రభా మీరు ఎత్తుకొని కౌగలించుకొని ముద్దు పెట్టుకొని ఆశీర్వదించారు. పసి బిడ్డలు అల్లాడిపోతూ ఉన్నారు. వృద్ధులైనటువంటి వారు వణికిపోతూ ఉన్నారు. దేవా మీ కృపను కుమ్మరించండి, ఆశీర్వదించండి ప్రభా. వాక్యం వినిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. క్రైస్తవ సంఘములు అనేక మంది ప్రభా అన్యులైనటువంటి వారు ఎవరెవరు ప్రభా వీక్షించి ఆత్మ సంబంధమైన బలమును ఈ వాక్యము ద్వారా అనుభవించారో అందరిని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అన్ని సంఘాల వారిని మీరు దీవించండి. సమాజం అంతటి మీద మీ కృపను కుమ్మరించండి. ప్రత్యేకముగా ప్రభా క్రేక్ సంఘము చేయుచున్న ఈ పరిచర్యలో మీరు తోడై ఉండండి. మరి ఒక పర్యాయము మేము ఇటు రీతిగా కలుసుకొని మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించమని వేడుకొనుచూ ఉన్నాం. సహకరించినటువంటి బిడ్డలను మీరు దీవించండి ప్రభా. నాయన ఎవాంజలికల్ యూనియన్ పరిచారకులు మధు గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. విన్సెంట్ని ప్రభా మీరు దీవించండి. నానిని మీరు ఆశీర్వదించండి. అర్జున్ను మీరు దీవించండి ప్రభా. ఈ కార్యక్రమాలన్నిటినీ చక్కగా నడిపించుటకు ప్రభా సంఘాధ్యక్షులకు, వారి పరిచారక వర్గం అంతటికీ ప్రభా మీ కృపను, మీ యొక్క జ్ఞానమును ప్రసాదించుమని, వినిన వాక్యము చేత ఆత్మయముగా మమ్మలను బలపరచుమని యేసు శ్రేష్టమైన నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెచ్చుటకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సదాయన దీవెనుడు మీకు తోడయ్యుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మారి
స్తుతించెదా కృమారించుము దేవా క్రమార ప్రేమ వర్షంబు కృమారించుము దేవా